మీ కొద్ది మాటల చేత మన జీవమును మాకు ఆశీర్వాదం అనుగ్రహించి ఈ కుడికి అంతట్లో కూడా ప్రభా నీ నామానికి రావాల్సిన ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకొనమని, కేవలం మానవుడను నిమిత్తం మాత్రమే నన్ను కూడా ప్రభా కేవలం నీ యొక్క ఆత్మ ఆధీనంలో మాత్రం నడిపించబడలాగిన సహాయం దయచేయమని, నీ ప్రియమైన పిల్లలందరిపైన కూడా నీ ఆత్మను కుమ్మరించమని, ఇక్కడ తిరుగుబడే ఆత్మ కానీ, సనుగుకునేటువంటి ఆత్మ కానీ, నిద్ర అనే ఆత్మలు కానీ, దురాత్మ సంబంధమైన ఏ ఆత్మయు కూడా ఇక్కడ పని చేయకుండా ఉండలాగున మీరు కృప చూపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. కూర్చో. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సమకూర్చబడిన మీ అందరికీ కూడా నేను వందనములు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. సహోదరులారా, మీరు ఒకరినొకడు వందనములు చెప్పుకొనుడి. అవును, నిజంగానే దేవుడి నామములో ఏర్పడుచున్నటువంటి బంధము ఇప్పుడు ప్రజలకు తాత్కాలికంగా కనబడుతుంది. ఎందుకంటే వారి యొక్క జీవనోపాధి రీత్యా ఒకరు ఇక్కడ పని చేస్తారు, మరొక చోట పని చేస్తారు. ఒక్కొక్కరు నివసించే గృహాలు వేరు, ప్రాంతాలు వేరు, చేస్తున్న పనులు వేరు. కాబట్టి ఇప్పుడు దేవుడి నామం వల్ల కలుగుతున్నటువంటి ఈ బంధం పట్ల చాలామందికి స్పష్టత రాదు. కానీ ఒక దినాన్న మనందరికీ ఒకటే వెలుగు ఉంటుంది, మనందరికీ ఒకటే గృహం ఉంటుంది, మనందరికీ ఒక్కడే దేవుడు ఉంటాడు. మనందరి నియమాలు ఒకేలా ఉంటాయి, మన ధ్యేయాలు, మన జీవిత గమ్యాలు కూడా ఒకేలా ఉంటాయి. ఆత్మలోను, మహిమలోను, పవిత్రతలోను, అన్నింటిలో కూడా ఏకత్వాన్ని మనం పొందుకునేటువంటి ఒక దిశ రాబోతా ఉన్నది. అప్పుడు నిజంగా దేవుడి నామం వల్ల కలిగినటువంటి బంధాల పట్ల ఖచ్చితమైన స్పష్టత దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. చాలా మంచిది, మిమ్మల్ని అందరిని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. మీరు ఇక్కడికి వచ్చింది దయచేసి ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ బోధ జరుగుతున్నంతసేపు మీరు గుర్తుంచుకోవాలి, ఇక్కడికి వచ్చింది మీరు ఆశీర్వదించబడడానికి మాత్రమే. ఇక్కడ నుంచి మీరు ఏ శాపాలు కూడా తీసుకొని వెళ్ళడానికి మీరు రాబడలేదు. ఆశీర్వాదాలు రావాలి అంటే దేవుడు తన వాక్యంలో కొన్ని మార్గాలు చెప్తాడు. ఆయన ఒకటి, ముందు నిర్ణయంలో ఎన్నికలో ఉండాలి ఆశీర్వదించబడాలి అంటే. 2, ఎల్లవేళలా ఆయన రక్తం కింద కడగబడుటకు ఇష్టపడుతూ ఉండాలి. దిద్దుబాటు ఎప్పుడు కూడా అసహ్యం కాకుండా తమను తాము మార్చుకోవడానికి సిద్ధపడుతున్న ప్రతి ఒక్కడు ఆశీర్వదించబడతాడు. ఆయన యందు ఆనందించువారు ఆశీర్వదించబడతారు. ఆశీర్వాదాలు పొందుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కాకపోతే అసలైన ప్రశ్న ఏంటంటే, ఏ రకములైనటువంటి ఆశీర్వాదాలు కావాలి మీకు? ధన సంబంధమైనవా? వాటిని పొందుకొని వెళ్తారు. ఆరోగ్య సంబంధమైనవా? వాటిని పొందుకొని వెళ్తారు. లేదా ఆత్మ సంబంధమైనవా? వాటిని పొందుకొని వెళ్తారు. మీరు దేనిని వెతుకుతురో దానిని పట్టుకోగలుగుతారు. క్రీస్తు తన శిష్యుల మధ్యలో నడుచున్నంతసేపు కూడా వారు ఆయనను గ్రహించలేకపోయినారు. ఆయనను చూసిన స్త్రీలు కూడా ఈయన ఏదో తోటమాలిలా కనబడినాడు వారికి. మాట వింటున్నారా? తోట మధ్యలో సంచరించుచున్న వారికి ప్రభు వారికి ఒక తోటమాలిలాగా, ఆ తోటను కాపలా కాసే కాపర్లా కనబడినాడు. అంటే మనం చూసే కోణమును బట్టి తండ్రి మనకు కనబడతా ఉన్నాడు. నీవు ఆయనను నీకు అతి సమీపస్తుడిగా, భర్తగా, నా కోసము నిజంగానే రక్తాన్ని కార్చిన ప్రియుడిగా చూస్తున్నావా? నీకు ప్రియుడిలాగే కనబడతాడు. అయ్యో నేను తప్పు చేస్తే నన్ను కొడతాడేమో, నన్ను దండిస్తాడేమో అనేటువంటి ఒక దండన చేసేటువంటి, ఒక శిక్షించేటువంటి తండ్రిలాగా చూసావా? నీకు తండ్రిలాగానే కనబడతాడు. నువ్వు ఎలా చూస్తావో దేవుడు అలా కనబడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన క్రీస్తుని చూసిన వారికి క్రీస్తుని కనబడినాడు. లేదు, ఆయన కేవలం యూదులకు రాజు అని చెప్పుకొని వచ్చిన ఒక మనుషుల్లాగా చూసిన వారికి అలానే కనబడినాడు ఆయన. లేదయ్యా, ఈయన కేవలము మరియా అనేటువంటి ఒక స్త్రీకి జన్మించబడిన ఒక కుమారుడు అని నమ్మిన వారికి అలాగనే కనబడినాడు. కాబట్టి మీరు చూచుటంలోనే మీరు ఈ మాట గమనించండి. దేవుని యొక్క ప్రవక్త యొక్క కుమారుడు ఈ మాటను చాలా బలంగా తన సాక్ష్యంలో కూడా చెప్తాడు. యు డిమినిష్ ద గాడ్స్ పవర్ బై యువర్ ఫెయిత్. మీ విశ్వాసము వలన దేవుడి శక్తిని కూడా మీరు కుజించగలుగుతారు. ద మోర్ గ్రేటర్ ఫెయిత్, అధికమైన విశ్వాసము దేవుని అధికంగా మీకు బహిర్గతం చేస్తుంది.
మీరు ఎంతగా విశ్వసిస్తారో అంతగా దేవుని కార్యాలు చూస్తారు. మీ విశ్వాసంలోనే, మీ చూపులోనే, మీ విధేయతలోనే, మీ ప్రవర్తనలోనే, మీ సమర్పణలోనే ప్రభువు మీకు ఏమై ఉన్నాడో తెలియపరచబడేది. కేవలం కొద్ది మాటలు విని వినడానికి వచ్చారా? అవి కనబడుతూ ఉంటాయి. లేదు, నేను ప్రభువుని పొందుకోవడానికి వచ్చాను, ప్రభు ఆత్మను అధికమైన పాలలో అనుగ్రహించబడుతున్నప్పుడు నేను అంగీకరించడానికి వచ్చానని నమ్ముచున్నారా? దానినే పొందుకుంటారు. ఎందుకోసం వచ్చారో అది మీకు ఇక్కడ దొరుకుద్ది. ప్రైజ్ ది లార్డ్. ఈ అమరపాటుగా మాత్రం ఎప్పుడూ ఉండబాకండి. ఎందుకంటే దిస్ ఈజ్ అ హౌస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఇల్లిది. బ్లెస్సింగ్స్ అండ్ కర్సెస్ గోస్ ఫోర్త్ ఫ్రమ్ హియర్. ఆశీర్వాదములు, శాపములు కూడా ఇక్కడ నుంచే బయలు వెళ్తాయి. కాబట్టి ఇక్కడ నుంచి బయలు వెళ్ళేటువంటి ప్రతి విషయంలో కూడా కేవలం నేను ఆశీర్వాదాలు తీసుకుంటాను. ప్రభువా, నాకు ఇబ్బంది కలిగినా, నాకు బాధ కలిగినా, నాకు నొప్పించినా, నన్ను ఖండించినా, ఏది చేసినా ప్రభు నాకు ఆశీర్వాదాలు మాత్రమే కావాలి అనుకునే వాళ్ళకు ఆశీర్వాదాలు దక్కుతాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిది. మనం చదవబడిన లేఖన భాగం కూడా కొంచెం ముందుకు సాగిపోయే ప్రయత్నం చేద్దాం. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము. మనము 1వ వచనం నుంచి చూసినట్లయితే, ఇక్కడ యూదా రాజైన ఆహాజు ఏలుబడిలో 12వ సంవత్సరం మందు ఎలా కుమారుడైన హోషేయ షోమ్రెనులో ఇజ్రాయేలును ఏలనారంభించి 9 సంవత్సరములు ఏలెను. ఇక్కడ ఏలుతున్నటువంటి వాడు ఎవరు? ఎవరు వెళ్తున్నారు? ఎవరు వెళ్తున్నారు? నేను ఎవరు వెళ్తున్నారు అన్నప్పుడు మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటో తెలుసా? ఇజ్రాయేలీల యూదావారు అని అడగాల. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఇజ్రాయేలును వెళ్తున్న వారి పేరు చెప్పారు, యూదావారిని వెళ్తున్న వారి పేరు చెప్పాడు అక్కడ. ఆమేన్. ఇక్కడ గమనించండి, ఇజ్రాయేల్ పైన హోషేయ వెళ్తున్నప్పుడు పరిస్థితి చూస్తూ అక్కడ అంటాడు, ఆయన కంటే ముందు వచ్చిన రాజులు దేవుడికి ఎలాగున లోబడకుండా ఉన్నారో తీవ్రతరమైన స్థాయిలో దేవుడికి తిరుగుబాటు చేశారు. వారు తిరుగుబాటు చేసి వారి రాజ్యమును, వారి ప్రజలందరినీ కూడా యెహోవాను వెంబడింపకుండా చేయుటలో వారి పాత్ర చాలా బలంగా ఉందంటున్నాడు ఆయన. కానీ వారు ఎంతగా తిరుగుబాటు చేశారో అంత స్థాయిలో, అదే రీతిలో ఇప్పుడున్న వీరు చేయడం లేదు. కానీ వీరు కూడా ఒక స్థాయిలో, ఒక మోస్తారుగా తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. వారి పితరులు అనుసరించిన చెడుతనమును కాదు, కానీ కొద్దిపాటి చెడుతనము నడుస్తున్నారు వీళ్ళు. దేనిని బట్టి దేవుడు ఈ రాజుని, ఆ ప్రజల్ని ఇది చెడుతనము అని దీన్ని బట్టి అంటున్నాడో గమనించాల. కొంచెం ముందుకు సాగిరండి. అక్కడ అంటాడు, అతని మీదికి అష్షూరు రాజైన షల్మనేసెరు యుద్ధములకు రాగా హోషేయ అతనికి దాసుడై పన్ను ఇచ్చువాడాయను. నా మాట వినండి. ఇజ్రాయేళ్ల రాజైన, యూదా రాజైన వీరిరువురు కూడా దేవుని కింద ఏలుబడి చేయబడుచున్న వారే. వీరిద్దరికి కూడా దేవుడైన యెహోవాయే దేవుడిగా చెప్పబడినాడు. అయినా ఉన్నటువంటి అకస్మాత్తుగా ఎందుకని ఒక అష్షూరు రాజు వచ్చేసి వీరిపైన దాడి చేయడము, దానికి దేవుడు అంగీకరించడము, ఆ దాడిలో హోషేయ ఓడిపోవడం జరిగింది. దాసుడైపోయి ట్యాక్స్ కడతా ఉన్నాడు, పన్ను కడతా ఉన్నాడు. తన రాజ్యంలో ప్రతి దానిపైన పన్ను కట్టే పరిస్థితి వచ్చింది. దేవుడు తన ప్రజలను అన్యజనుల చేతికి అప్పగిస్తున్నాడు అంటే ఏదో భయంకరమైన తప్పిదం ఉన్నట్లు. దేవుడి ప్రజలు ఎల్లప్పుడూ కూడా ఆయన ఏలుబడిలోనే ఉండాలి, ఆయన దగ్గర విచారణ చేసి ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలి. కానీ ఏం జరిగిందంటే, ఏ చిన్న అవసరం వచ్చినా సరే, ఏదైనా సరే, ప్రతి దానిలో కూడా ఒక అన్యజనుల చేతికి అప్పచెప్పబడినప్పుడు ఇక వారి యొక్క ఏలుబడిలోనే ఉంటారు, వారు చెప్పిన పనే చేస్తారు. ఇక్కడ అష్షూరు రాజు యొక్క చేతికి అప్పగింపబడినటువంటి హోషేయ జీవితాన్ని చూడండి ఒకసారి. ఇంకొంచెం ముందుకు సాగిపోదాం. అని అంటాడు, అప్పుడు ఐగుప్తు రాజైన సోనొద్దకు దూతలను పంపి పూర్వము తాను ఏటేటా ఇచ్చుచూ వచ్చినట్లు అష్షూరు రాజునకు పన్ను ఇయ్యకపోగా హోషేయ చేసిన కుట్ర అష్షూరు రాజు తెలుసుకొని అతనికి సంకెళ్ళు వేయించి బందీ గృహంలో ఉంచెను. మొదటగా పన్ను కట్టినాడు, తర్వాత జైల్లో వేయబడ్డాడు. ఎవరు?
రాజు అయినటువంటి హోషే. ఒక రాజుకి ఇలాంటి కార్యం జరుగుతుందంటే ఒకసారి ఆలోచన చేయండి, సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో. దేవుడు రాజు అయినటువంటి వాడిని కూడా గడ్డి తినిపించే రీతిలో పన్ను కట్టించేటట్టుగా చేశాడు, జైల్లో వేయించేశాడు. తర్వాత ఇంకొంచెం ముందుకు రండి. అష్షూరు రాజు దేశమంతటి మీదికి షోమ్రోను మీదికి వచ్చి 3 సంవత్సరములు షోమ్రోనును ముట్టడించను. హోషే ఏలుబడిలో 9వ సంవత్సరమందు అష్షూరు రాజు షోమ్రోను పట్టణంలో పట్టుకొని ఇజ్రాయేలు వారిని అష్షూరు దేశంలోనికి చెరగొనిపోయి గోజాను నది దగ్గరున్న హాలాహు హాబోరు అను స్థలమునందును మాదీర పట్టణములలోనూ వారిని ఉంచెను. ఎందుకనగా ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి ఐగుప్తు రాజైన ఫరో యొక్క బలము క్రింద నుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసి ఇతర దేవతలందు భయభక్తులు నిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనముల కట్టడలను, ఇజ్రాయేలీల రాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించుచు ఉండిరి. ఆలోచించాడు ఒక మాట. మీ గృహంలో మీ తండ్రికి మీరు ఏ పని చేస్తే కొంచెం కోపం వస్తుందో, ఏ పని చేస్తే తీవ్రతరమైన కోపం వస్తుందో అందరికీ తెలుసు. కొన్ని పనులు చేస్తూ ఉంటే మీ డాడీ కానీ మీ మమ్మీ కానీ అస్సలు ఏమాత్రం కూడా సహించలేరు. అట్లాగే పరమ తండ్రి అయినటువంటి దేవుడు కూడా మనుషులు చేసే తప్పిదాల్లో కొన్నిటిని చూసి చూన్నట్టుగా వదిలేస్తాడు. కొన్నిటి విషయంలో నొచ్చుకొని గద్దిస్తాడు. మరికొన్నిటి విషయంలో ఏమాత్రము సహించడు. సహించకపోగా వారిపైకి తెగుళ్లను, వారికి శిక్షలను, అన్యజనుల చేతికి అప్పగించబడము అనేటువంటి తీవ్రతరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు. అలాంటి నిర్ణయాలలో ప్రాముఖ్యమైన కారణం ఏంటయ్యా అంటే ఇతర దేవతల్ని ఆరాధించడం కానీ, ఇతర దేవతల యొక్క కట్టడలను పట్టుకోవడం కానీ యెహోవా ఎన్నటికీ సహించాడు. ఆయన ఒక దొంగతనం చేశామని క్షమిస్తాడు, త్రాగుబోతునైనా క్షమిస్తాడు, వ్యభిచారునైనా క్షమిస్తాడు. కానీ విగ్రహారాధనను కానీ విగ్రహారాధన సంబంధమైన కట్టడ ఆచారాలు చేసేవారిని ఎన్నటికీ క్షమించాడు ఆయన. ఆ విషయంలో క్షమాపణల కంటే అధికంగా వెల చెల్లించవలసి ఉంటుంది, మూల్యాన్ని చెల్లించవలసి ఉంటుంది. అష్షూరు రాజు ఏమైపోయినాడు? జైల్లో ఒక సాధారణమైన ఖైదీలాగా బ్రతకవలసిన గడి వచ్చింది. అతడు ప్రజల దగ్గర నుంచి పన్ను తీసుకొని ట్యాక్స్ కట్టించుకోవలసిన ఆయన ఇంకొక రాజుకు ట్యాక్స్ కట్టవలసిన పరిస్థితి వచ్చింది. ఇంత ఘోరమైన పరిస్థితికి జారిపోవడానికి గల ఏకైక కారణం ఒకటే. ఏంటవి? ఇతర దేవతల సంబంధమైన ఆచారాలను పట్టుకొని ఆ కట్టడలను నడుచుడే. నా మాట వింటున్నారా? అక్కడ ఏమేమి వాడుతున్నాడు పదాలు చూడండి. ఇతర దేవత విగ్రహారాధన అవ్వచ్చు, వారి ఆచారాలు అవ్వచ్చు, వారి కట్టడాలు అవ్వచ్చు. ఇవన్నీ వినడానికి ఒకే పదంలా కనబడతాయి, కానీ ఇవి వేరు వేరు అర్థాలు కలిగినవి. కట్టడలు వేరు, ఆచారాలు వేరు, మరియు విగ్రహారాధన వేరు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం ముందుకు రండి, ఒక 5 నిమిషాలు ముందుకు వస్తే నేను మీకు ఇంకొన్ని విషయాలు చూపిస్తాను. ఇక్కడ 9వ వచనం చూడండి. మరి ఇజ్రాయేల్ వారు తమ దేవుడైన యెహోవా విషయంలో కపటము కలిగి దుర్బోధలు బోధించుచు అడవి గుడిసెల నివాసులను, ప్రాకారము గల పట్టణ నివాసులు తమ స్థలములన్నిటిలో బలిపీఠములు కట్టుకొని ఎత్తైన కొండలన్నిటి మీదనేమి సకలమైన పచ్చని వృక్షముల క్రిందనేమి అంతటను విగ్రహములను నిలవబెట్టి దేవతాస్తంభములను నిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనుల వాడుక చొప్పున ఉన్నత స్థలములలో ధూపము వేయుచు చెడుతనము జరిగించుచు యెహోవాకు కోపము పుట్టించి చేయకూడదని వేటిని గురించి యెహోవా తమకు ఆజ్ఞాపించెను వాటిని చేసి పూజించుచు ఉండిరి. అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడి అని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శుల ద్వారాను యెహోవా ఇశ్రాయేలు వారికి యూదా వారికి సాక్ష్యము పలికించినను వారు వినని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులైన
తమ పితరుల ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి, ఫూల్స్ అయిపోయారు. దేవుడు ఒకసారి ఆలోచన చేయండి. ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, సరళమైన భాషలోకి రావాలి, చాలామంది ఇద్దరు మొహాలు పెట్టినారు. మీ ఏదైనా ఫంక్షన్ జరుగుతూ ఉంటే ఎంతో ఇష్టపడి షాప్కి వెళ్ళి నీ పిల్లోడికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వస్త్రం తీసుకున్నావు, మంచిగా కనబడుతుందని, చాలా ఖరీదు పెట్టి చాలా బాగుందని చెప్పేసి, కొత్త కనబడుతున్నాడు, వినూత్నంగా కనబడుతున్నాడు అని చెప్పేసి ఏం చేసావు, ఒక వస్త్రాన్ని తీసుకున్నావు, ఒక డ్రెస్ తీసుకున్నావు, మంచి ఆహ్లాదకరంగా ఆ ఫంక్షన్కి వెళ్ళావు. పోయి చూసేసరికి అదే డ్రెస్లో ఇంకో 2-3 పిల్లలు కనబడ్డారు. ఈ బాధ పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువ తెలుసు. మీరు ఫీల్ గారు, మీరు పట్టించుకోరు. ఆ గుండె ఘోష ఎంత ఉంటుందో మీకు తెలియదయ్యా. అమ్మా, అదే డ్రెస్లో ఇంకో 2-3 పిల్లలు కనబడినారు అనుకో, ఏమనిపిస్తుంది నీకు? సంతోషపడతావా? నిజం చెప్పండి అమ్మా, సంతోషపడరుగా? ఎక్కడో అరే నేను నా కొడుకును ఉంచాలనుకున్నటువంటి ఆ ప్రత్యేకమైన స్థానంలో నా కొడుకు ఇప్పుడు లేడే, అందరిలాగే కామన్ అయిపోయినాడే అని ఒక ఆలోచన కలుగుతుంది. చూసావా? అవునా? దేవుడైన యెహోవా అంతే. ఆయన భూమండలంలో ఉన్నటువంటి ప్రజలందరిలో నిన్ను చాలా ప్రత్యేకంగా ఉంచాలనుకున్నాడు. ప్రశస్తమైన వస్త్రాల చేత ధరింపజేయాలనుకున్నాడు. నీకంటూ ప్రత్యేకమైన కట్టడలు, ప్రత్యేకమైన ఆజ్ఞలను, ప్రత్యేకమైన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. నువ్వేం చేస్తావంటే నీకు ప్రత్యేకంగా నిన్ను పెట్టడానికి పెట్టిన విషయాన్ని వదిలేసి, వేటినైతే దేవుడు వారి దగ్గర నిలబడ్డాను కూడా ఆజ్ఞాపించకుండా త్రోలి వేశాడో, పట్టించుకోకుండా పక్కన పడేశాడో, అలాంటి జనముల సంబంధమైనటువంటి ఆ ఆచారాల చేత, కట్టడాల చేత, ఆ విగ్రహారాధనల చేత నువ్వు వారిలో కలిసిపోగానే ప్రభు దాన్ని సహించలేకపోయినాడు. ప్రభు దాన్ని ఇష్టపడలేదు. ఇక దానిని బట్టి ప్రభు మీరు విశ్వాస ఘాతకులని ఇజ్రాయేల్ అన్నాడు, ముష్కరులు అన్నాడు. పూర్తిగా తన దగ్గర నుంచి కొట్టివేయబడుట కోసము నిర్ణయించబడిన ప్రజలకి కొట్టివేస్తా ఉన్నాడు ఆయన. ఎన్నడూ కూడా దేవుడు తన ప్రజల్ని అన్యజన సంబంధమైనటువంటి ఆచారాలు చేసే జనములలో కలిసిపోవడానికి ఎన్నడూ ఇష్టపడాడు. వారి కట్టడాన్ని బట్టి నడుచుకోవడానికి దేవుడు ఎన్నడూ కూడా ఇష్టపడాడు. ఆమేన్. అందుకే నేను మీకు కిందటి వారమున క్రైస్తవ్యము మరియు అన్యత్వం అనే ఒక వర్తమానం చెప్పాను. క్రిస్టియానిటీ వర్సెస్ ఐడోలట్రీ. ఈ క్రైస్తవ్యము మరియు అన్యత్వం అనే విషయాన్ని నాకు తెలుసు, ఈ వర్తమానంలో చాలామంది ఈ బోధలు చేస్తారు. కాకపోతే వ్యత్యాసం ఎందుకు చెప్తారు చూడండి. వారు 25 ఏళ్ల కింద ఏం చెప్పబడిందో అదే చెప్తున్నారు ఇప్పటికీ. ఒక 60-65 సంవత్సరముల కింద ఏ విషయాలను దేవుడు విగ్రహారాధన గాను, అన్యజన ఆచార సంబంధమైన కట్టడాలను గాను చూస్తున్నాడో వాటిని గురించే మాట్లాడుతున్నారు. కానీ ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ఈ విషయాల గురించి విశ్లేషించడం ఆపేశారు. ఎక్కడో ప్రసంగాలు 1 నిమిషం 2 నిమిషాలు చెప్పారు, కానీ బలమైన పునాదులు వేయలేకపోయినారు. బలంగా ఆ ఆచార కట్టడాల్లో తన యొక్క ప్రియులు, ఆ దేవుని యొక్క ప్రజలు కలిసిపోకుండా ఉండకై ఏమాత్రం కూడా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నట్టు లేవు. ఇక్కడ దేవుని యొక్క ప్రవక్త అంటాడు, గమనించండి. ఒక కొటేషన్ కూడా ముందుకు సాగిపోదాం. 54-1003M. ద వర్డ్ బికేమ్ ఫ్లెష్, వాక్యము శరీరధారి అయ్యను అనే వర్తమానంలో 31 para. And now to the religious, to that side, I never seen so many superstitions. మతపరమైనటువంటి దిశగా నేను ఒకసారి చూసినట్లయితే ఇంత ఘోరమైనటువంటి ఇన్ని రకాల మూఢనమ్మకాల్ని నేను ఎన్నడూ చూడలేదు అంటున్నాడు ఆయన. నా మాట వింటున్నారా? ఎంత ఘోరమైనటువంటి ఇన్ని రకాల మూఢనమ్మకాల్ని నేను ఎన్నడూ నా జీవితంలో చూడలేదు అంటున్నాడు. ఇంత మాట అంటున్నాడు ఆయన ఏ దేశంలో ఉన్నట్టు? ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నట్టే. అబ్సల్యూట్లీ. ఇన్ని సూపర్స్టిషన్సా, ఇన్ని మూఢనమ్మకాలా? తర్వాత చూడండి అంటాడు, పీపుల్ టోటలీ బ్లైండ్, సంపూర్ణంగా గుడ్డివారు అయిపోయినారు ప్రజలు. ఫ్రమ్ లుకింగ్ అట్ ద సన్, వర్షిపింగ్ ద సన్. సూర్యుని చూసి గుడ్డివారైపోయి సూర్యుడిని ఆరాధించేటువంటి ప్రజలుగా మారిపోయినారు. ఈ మాట వినగా చాలా మందికి ఏమనిపిస్తుంది చెప్పనా? సూర్యుని ఆరాధించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ప్రవక్త, మమ్మల్ని గురించి కాదే.
ఇది క్రైస్తవుల గురించి కాదుగా, కరెక్టేనా? సూర్యుని ఆరాధించేది ఎవరు? అన్యులు. మీరు ఆరాధిస్తున్నారా సూర్యుని? క్రైస్తవులు ఆరాధిస్తారా సూర్యుని? డిసెంబర్ 20 చేసుకున్న ప్రతి ఒక్కరు సూర్యుని ఆరాధిస్తున్నారు. ఎందుకంటే అసలు డిసెంబర్ 25 పెట్టింది దేని గురించి? సూర్యదేవుని యొక్క జన్మదినం అని చెప్పి పెట్టి స్టార్ట్ చేశారు. నా మాట వింటున్నారా? 325వ సంవత్సరానికంటే మునుపు అసలు ఎనడు లేనటువంటి ఒక దినాన్ని ప్రవేశపెట్టి చాలామంది భలే ఆలోచిస్తారు. ప్రభుత్వం మాట్లాడుతున్న మాటల్లో అన్ని జనుల గురించి ఖండిస్తున్నాడు, మనల్ని కాదనుకుంటారు. ఎవరైతే ఇంకనూ అసలు యేసు ప్రభు పుట్టిన దినాన్ని కాకుండా సూర్యదేవతారాధన సంబంధమైన ఒక దినాన్ని తీసుకొచ్చి దేవుడికి ఆపాదించి దాని దేవుని పేరులో జరుపుకుంటున్న మనం అందరము కూడా అన్యజన సంబంధమైన ప్యాగనైనటువంటి సూర్యదేవత ఆరాధనలో మిళితమైపోయినారు క్రైస్తవులు కూడా. ఎంతమంది అంగీకరిస్తున్నారు? ఆమేన్. తర్వాత చూడండి అంటాడు, I was entertained here by, well, the celebrity, that's true, from Mr. Nehru and the president and the parliament and all of them. I got their tickets and things right here in my pocket, their little cards and so forth. They were nice, couldn't be any nicer, treat you nice. But I went to the mayor of Bombay to his office. Your chicken house looks a lot better. అక్కడ ప్రెసిడెంట్ మిస్టర్ నెహ్రూ గారి గురించి మాట్లాడి ఆ తర్వాత నేను ఇండియాలో ఉన్నటువంటి ముంబై, బాంబే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ మేయర్ గారి యొక్క ఆఫీస్కి వెళ్ళా. అది మీ కోళ్ళ ఫారం కంటే చాలా బాగా, మీ కోళ్ళ ఫారమే బెటర్ దానికంటే, అంత చెత్తగా ఉంది అంటూ ఈ కాలానికి పంపబడిన ప్రవక్త ఇండియా ప్రాంతాన్ని దర్శించినప్పుడు ఇండియాలో అత్యంత భయంకరమైన మూఢనమ్మకాలు ఉన్నాయి, అత్యంత భయంకరమైన ఆచారాలు ఉన్నాయి అని ప్రవక్త ఒక మాట చెప్తున్నప్పుడు ఆ ఆచారాలు ఏంటో, సో మెనీ సూపర్స్టిషన్, భీకరమైన అంటే చాలా రకములైనటువంటి మూఢనమ్మకాలు ఏంటో బయటకు తీసి వాటిపైన విజయాన్ని మీరు పొందనంత మట్టు వరకు కూడా మీరు వాక్యముగా మార్చబడలేరు, వాక్యమై జీవించను లేరు. ఎందుకంటే దేవుడు వాక్యం అట్లా చెప్తుంది. మార్కు సువార్త 7వ అధ్యాయం, త్వరగా మార్కు సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. మీరు నియమించిన పారంపర్యాచారములు, మీకు గుర్తుంచుకోండి, పారంపర్యాచారం అనే పదాన్ని గమనించండి. పారంపర్యాచారం అంటే ఏంటిది? మా తాత అలాగే చేశాడు, మేము అలాగే చేస్తాము. మా నాన్నగారు అలాగే చేశారు, మేము అలాగే చేస్తాము. మా వంశం అంతా అలాగేనండి. మా తల్లి సంఘం అట్టగా చేస్తుంది, మా పిల్ల సంఘం అట్టగా చేస్తుంది. మీరు నా మాట వింటున్నారు? పారంపర్యాచారంగా వస్తున్న ఈ విషయాలు ఏం చేస్తా ఉన్నాయి గమనించండి. దేవుని వాక్యాన్నే నిరర్ధకంగా చేస్తా ఉన్నాయి అవి. యువర్ ట్రెడిషన్స్ మేకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వెయిన్. మనుష్యుల యొక్క పారంపర్యాచార కట్టడాలు దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తా ఉన్నాయి. నీకు ఎంత దేవుడి వాక్యము తెలిసినా, ఎన్ని మర్మాలు పట్టుకున్నా, ఈ కాలపు సర్వసత్యాన్ని నువ్వు అవపోషణ చేసినా, నీ దగ్గర ఏదైనా సరే పారంపర్యాచార రూపంలో కట్టడాలు కానీ ఆచారాలు ఉన్నాయా, నీవు పొందుకున్నటువంటి ఆ వాక్యం అంతయు, ఆ మహిమంతయు, ఆత్మంతయు నిరర్ధకమే. నువ్వు ఎంత సంపాదించినప్పటికీ నీ జ్ఞాన వివేచనలు ఈ వర్తమానం గుండా, కానీ నువ్వు కట్టడాలు ఆచారాలు పాటించినంత మట్టుకు నీవు పొందుకున్నటువంటి వాక్యము నీకు నిష్ప్రయోజనము, నిరర్ధకము. అది బయలు వెళ్ళి నీలోనికి రావడం వల్ల కూడా నీకు ఎలాంటి లాభము లేదు. ప్రైజ్ ది లార్డ్. నిరర్ధకము, లాభము లేదు అంటే బాగానే ఉండు, అక్కడితో నిలిచిపోతే పర్వాలేదు. కానీ ప్రభు అంటాడు ఏమన్నా తెలుసా, ఇక్కడ మన 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం ఇంకొంచెం ముందుకు చివరిలో వెళ్తా ఉంటే కనిపిస్తా అంటాడు. అక్కడ 16వ వచనం చూడండి. వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక పోత విగ్రహములను 2 దూడలు చేసి దేవతా స్తంభమును నిలిపి ఆకాశ సమూహమునకు నమస్కరించి బయలుదేవతను పూజించిరి. మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండము
దాటించి ఆగండి. శకునములు అంటే శకునాలంటే ఏంటిది? ఈ శకునం మంచి లేదండి ఈ సమయంలో. ఈ పలానా సమయంలో శకునం బాగుంటుందండి. కానీ వీళ్ళు ప్రాముఖ్యంగా వారి విషయంలో కాదు, ప్రాముఖ్యంగా వారి పిల్లల విషయంలో చూస్తున్నారంట. ఏమని? వారి పిల్లల్ని అగ్నిగుండం దాటిస్తున్నారు. వారి పిల్లల్ని శకునాలు చూపించబడేటట్టుగా చేస్తూ ఉన్నారు. చిల్లంగితనంలోను. తర్వాత తర్వాత నేను చెప్పవలసిన అవసరం లే. అలాంటి ప్రజల్ని దేవుడు ఏం చేశాడంటే విపరీతమైనటువంటి శిక్షకు గురి చేశాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈ రోజున నేను మీ వద్దకి ఒక చిన్న వర్తమానం తీసుకొచ్చా. పెద్దగా ఉండదు. తొందరగా చర్చ ముగించబడాలని ఆశించే వాళ్ళకి గాడ్ బ్లెస్ యూ. ఈరోజు తొందరగా ముగిస్తా. క్రైస్తవం మరి అన్నత్వం అనేటువంటి అంశంలో మనం పోయిన వారంలో వాస్తును గమనించాం. ఆమేన్. వాస్తు అనేటువంటిది ఇండియాలో ఉన్నటువంటి మూఢనమ్మకంలో ఒక మూఢనమ్మకము. అందరినీ పట్టి పీడించిన నమ్మకం అది. చివరికి క్రైస్తవుల్ని వదలలే, దానిలో ఉన్నటువంటి వర్తమాన విశ్వాసుల్ని వదలలే వాస్తు. ఒకడు అంటాడు బైబిల్లో వాస్తుందని, మరొకరు వాస్తు నమ్మితే తప్పులేదు బ్రదర్ నమ్మేవాళ్ళు కొంతమంది. అంతేనా? ఈశాన్యం వంట, ఆగ్నేయం పెంట, నైరుతి పంట, ఇంకా వాయువ్యం పెంచ. వాస్తం తింటే. కానీ దాని మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయో చూసారుగా. నా మాట వింటున్నారా? బైబిల్లో వాస్తుందన్న ప్రతి ఒక్కరిని ఏమడగల మీరు? మీ ఇంటికి 12 దర్వాజాలు ఉన్నాయని అడగండి. ఏంటది? ఎందుకంటే బైబిల్లో నిర్మాణం అన్నిటిలో కూడా పరలోక పట్టణం గురించి వివరించిన ఎక్కడ చేసిన దేవుడు 12 గుమ్మాలు పెట్టాడు. మీ ఇంటికి 12 గుమ్మాలు ఉన్నాయా అని అడగండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిర నిర్మాణ క్రమంలో చూసినా కూడా మొట్టమొదటిగా మందిరం యొక్క తూర్పు దిక్కు నుంచి రాగానే మొట్టమొదటి మనకు కనబడేది ఏంటిది? ఇత్తడి బలిపీఠము. కరెక్టేనా? ఆ తర్వాత గంగాలము. ఆ తర్వాత లోపలికి రాగానే కుడివైపు చూడగానే సన్నిధి బల్ల రొట్టెలు కనబడతా ఉంటాయి. కరెక్టేనా? దానిపైన ప్రజ్వలించుచున్నటువంటి 7 సువర్ణ దీప స్తంభాలు కనబడతా ఉంటాయి. ఇంకొంచెం ముందుకు సాగావా బంగారు బలిపీఠం కనబడుతుంది, సువర్ణ బలిపీఠం కనబడుద్ది. ఇక్కడ అన్ని బలిపీఠాలు 90% నట్ట నడమ ఇంటి మధ్యలో పెట్టాడు ఆయన. ఎక్కడ ఆగ్నేయము, నైరుతి, వాయువ్యం అని ఏ దిక్కులు పెట్టలే. అన్ని చోట్ల దేవుడి యొక్క మందిర ఉపకరణముల యొక్క స్థితిగతులు ఎక్కడ పెట్టాడు ఆయన? మధ్యలోనే పెట్టాడు. అప్పుడు మీరు ఎవరైనా సరే బైబిల్లో వాస్తుందని చెప్పిన వాళ్ళందరికీ ఏమడగల? మీ ఇంట్లో ఫ్రిడ్జ్ మధ్యలో ఉండాలి, బీరో మధ్యలో ఉండాలి, బెడ్ మధ్యలో ఉండాలని చెప్పండి. మూలలో ఏది ఉంచినా బైబిల్ వాక్యంతో సరిపోవట్లేదని చెప్పండి. నా మాట వింటున్నారా? ఈ పనికి వల్ల వాస్తు పట్టుకొచ్చేసి అన్యమత ఆచారాల వ్యవహారం మీ పైన రుద్ది మిమ్మల్ని శాపగ్రస్తులు చేస్తూ ఉన్నారు క్రైస్తవులు. అసలు వాస్తవం ఎక్కడి నుంచి వచ్చేది చెప్పారా? మీరు జ్ఞాపకములుగా అంధకాసురుడు అనే ఒక రాక్షసుడు లోకంలో ఉన్న అందరినీ బాధిస్తూ ఉన్నప్పుడు శివుడు అనే ఒక దేవుడు అక్కడికి వెళ్ళి ఆయనతో యుద్ధం చేస్తూ ఉంటే ఆయన చెమట బిందువు లలాటం నుంచి కారిన ఒక చిన్న చెమట బిందువు భూమి మీద పడి అది పరిమాణంలో పెరిగి ప్రజలందరినీ బాధిస్తుంటే మరలా వచ్చేసి దేవతలందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోయి ఈ భూతం మొత్తం ప్రపంచం అంతా పాకిపోతా ఉంది, దీన్ని అరికట్టు అన్నప్పుడు దాన్ని అధోముఖంగా పడేయండి అని చెప్పారు. అధోముఖంగా పడివేయబడిన ఆ భూతమే వాస్తు. వాడి పేరే వాస్తు. అసలు బైబిల్కి ఏమాత్రము దగ్గర సంబంధం కాదు, దూరం సంబంధం కూడా లేని ఒక విషయం తీసుకొచ్చి క్రైస్తవులపై రుద్దేశారు. అంతేనా? మొన్న విన్నారుగా, నైరుతిలో గోడ పిట్ట గోడ కొంచెం పైకి ఎక్కుంటే యజమాను టం. అంతేనా? యజమాను టం. అట్లాంటివి ఏమి లేవయ్యా బైబిల్లో. అవన్నీ మూఢనమ్మకాలు. దాటిని గురించి అంటాడు, ఐ హ్యావ్ గాన్ త్రూ మెనీ. ఏమన్నాడు ప్రవక్త? నేను చాలా ఆచారాల గుండా నన్ను దాటి లోపలికి తీసుకెళ్ళిపోయారు అన్నాడు ఆయన. ఆయన ఇండియాకి రాగానే ఆయన ఏం చేశారు? మీరు లోపలికి వచ్చేప్పుడు చెప్పులు వదిలిరండి అన్నారు. చెప్పులు వదిలేశాడు. రాగానే ఆయన మెడలో దండ వేశారు. వేశారా? దీని గురించి చెప్పాలండి. లేకపోతే ఈ వర్తమానంలో చాలామంది ప్రవక్త దండ వేసుకున్నాడండి, మనం కూడా ప్రవక్త మార్గంలో నడవాలా. ప్రవక్త తొడలో గన్ను బుల్లెట్ కాల్చుకున్నాడు, నువ్వు కూడా కాల్చుకో.
ప్రైజ్ ది లార్డ్ కదా. మూడు భక్తి. అట్లాంటి వాళ్ళకి అట్లాంటి ముళ్ళుతో ముళ్ళు తీయాల. ప్రవక్తలు ఇచ్చిన మార్గంలో మేము నడవాలి. ప్రవక్త అక్కడెక్కడ ఉన్నాడు ఇండియానాలో, నువ్వు కూడా అక్కడికి వెళ్ళిపో, ఇక్కడ బతకు. మూర్ఖపు నిర్ణయాలు. ఆయనకు రాగానే ఇండియా యొక్క పద్ధతులు తెలియదు. ఆయనకి మొట్టమొదటిసారి వచ్చారు కాబట్టి మెడలో వేసి పడేశాడు, ఉంచాడు. ఒకసారి మళ్ళీ తిరిగి తన ప్రాంతానికి వెళ్ళగానే ఇండియా ట్రిప్ రిపోర్ట్ అన్న వర్తమానం చెప్పి ఇండియాలో మొత్తం మూఢనమ్మకాలే, మొత్తం ఆచారాలే అని చెప్పేశాడు ఆయన. అది ఆచారం మూఢనమ్మకం చెప్పింది కూడా నేడు క్రైస్తవులు దండలేక మానలే. సన్మానాలు చేసేప్పుడు దండలేస్తారు, పెళ్ళిళ్ళలో దండలు మార్పిస్తారు. పైగా అయ్యా ఇది మర్చిపోకుండా ఇచ్చారు ఆయన భలే. చనిపోయినప్పుడు ఎందుకు పోతూ పోతూ చివరికి ఒక దండ ఏమవుతుందిలే, శివానికేగా చివరి దండ. పోతూ పోతూ ఆయనతో ఒక దండ వేశారు. నీకు తెలియకుండా అన్యాచారమైన దండకి నీ మెడ ఇరుక్కుపడిపోయింది. ప్రైజ్ ది లార్డ్. అయ్యా వీటన్నిటిలోంచి మీరు బయటకు రండి అయ్యా. నేను మరొక్కసారి నేను చెప్తున్నానంటే నేను మరొక్కసారి మేకను గట్టిగా దిగబీగిస్తున్నా. ఎన్నటికీ అలాంటి వాటి విషయాలు పోకండి. ఇగో నీళ్ళు ఇటుపక్క ఉండాలి, బాత్రూమ్ ఇటువైపు ఉండాలి, ఇది ఇటుపక్క ఉండాలి, అటుపక్క ఉండాలని ఇది చెప్పబడేటువంటిది ఏ శాస్త్రము లేదు. నేను అందుకే మీకు హిందువులు చెప్తున్న విషయాలు కూడా చూపించా. ఒక వేదాలు పాటించిన వాడే అసలు వాస్తు శాస్త్రం అనేది లేదని కొట్టి ఉతరపడేశాడు. అవునా? ఎవరి మతాల్లోంచి అయితే పుట్టిందో వాడే నమ్మడంలే, నువ్వు నమ్ముతున్నావు. నీకు కర్మ పట్టింది. ఎందుకంటే నీకు జ్ఞానం ఎక్కువైపోయి, నీకు భక్తి ఎక్కువైపోయి, వర్తమానాలు చదవడం ఎక్కువైపోయి ఇలాంటి మూఢనమ్మకాలు చక్కగా పట్టేసుకున్నావు. ప్రైజ్ ది లార్డ్. వాస్తుని ప్రతి ఒక్కరు కూడా బైబిల్లో చూపించమని అడిగినప్పుడల్లా మీరు ఖచ్చితంగా అదే చెప్పండి. దేన్నైతే వాస్తు అన్నారో అలాంటి నిర్మాణం వాళ్ళ ఇళ్లలో ఉందనే చూడండి. ప్రైజ్ ది లార్డ్. మోషే గుడారం కావచ్చు, సొలొమోను కట్టిన మందిరం కావచ్చు, ఆ తర్వాత పరలోక పట్టణం కావచ్చు. ఎట్లా ఉండాలా? పరలోక పట్టణం ఎట్లా ఉంటుందయ్యా? చచ్చౌకమైన 4 మూలలు కలిగి ఉండి పిరమిడ్ ఆకారం వస్తుంది. ఎవరైనా సరే బైబిల్లో వాస్తుంది అనుకోండి, ముందు మీ ఇల్లు పిరమిడ్ ఆకారంలో కట్టావా అని అడుగు, ఏమంటారు? అక్కడ కాదు బ్రదర్, అక్కడ వాస్తు వద్దు కానీ ఇక్కడ వాస్తు. అట్లాంటి ఏం పెట్టుకోబాకండి, వాటి నుంచి బయటకు రండి. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నటువంటి, మీకు స్పష్టత ఇవ్వాలనుకుంటున్నటువంటి మరొక మూఢనమ్మక ఆచార సంబంధమైన విషయము. ప్రైజ్ ది లార్డ్. ఆసక్తిగానే ఉన్నారా? ఈరోజు నేను ముందుకు తీసుకొచ్చిన మరొక కేక్ వర్ణాలు అంటే అర్థం కాలే కదా, కులాలు ఇప్పుడు తగులుతాయి. ఎందుకంటే ఇది బాగా ప్రాముఖ్యమైన ప్రాచుర్యమైన పేరుగా కుల వ్యవస్థ. ఏంటది? కుల వ్యవస్థ. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే క్రైస్తవులు పట్టి పీడించేటువంటి అంశాల్లో ఈ కుల వ్యవస్థ ఒకటి. మొన్న ఈ మధ్యలో ఒక మీటింగ్కి వెళ్ళాను నేను. నాతో పాటు సహోదరుడు వచ్చాడు. మేము అక్కడనే పడుకోవాల్సి వచ్చింది. నాతో పాటు ఉన్న సహోదరుడు రాత్రికాల సమయం మీటింగ్ అయిపోయింది. అందరూ పాస్టర్లు వచ్చినారు, అంటే సేవకులు కొంతమంది వచ్చారు కాబట్టి అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నా. ఒక పాస్టర్ గారు అత్యుత్సాహంతో వచ్చి నా పక్కనున్న నా సహోదరుని కదిలిచ్చి, బ్రదర్ మీ చర్చిలో పెళ్లి సంబంధాలకు రెడీగా ఎవరైనా ఉన్నారా? అబ్సల్యూట్లీ ఉన్నారు బ్రదర్, కానీ నాకు ఫలానా కులం నుంచి కావాలా, ఉన్నారా? ఏంది? ప్రైజ్ ది లార్డ్. ఆ మాట అడిగింది ఎవరు అనుకుంటున్నారు? అన్యుడు కాదు, సంఘశాఖ సహోదరుడు కాదు. ఎవరు? విప్పబడిన పుస్తకం వచ్చింది, ఇది నా కోసము, వర్తమాన సంఘము అని చెప్పి పిలుచుకున్నటువంటి పాస్టర్ గారు, మన విశ్వాసన్న కాదు. ఆ పాస్టర్ గారు అట్లా అడిగేసరికి ఆ సంఘము, ఆ విశ్వాసుల పరిస్థితి అంతా మాకు అర్థమైపోయింది. ఇక బహుశా దేవుడు నా దాకా రానివ్వలే ఆ సహోదరుణ్ణి. నా పక్కన ఉన్న సహోదరుడు నమ్మిన అవతల పడేశాడు. ఏం పాస్టర్ అయ్యా నువ్వు, ఇంత వర్తమానం తెలిసినాక ఇంకా నువ్వు కులాల గురించి మాట్లాడుతున్నావు అని ఎడవాడ చివాట్లు పెట్టాడు. పక్కన ఇంకో పాస్టర్ గారు ఉన్నారు. అది ఎట్లుంటుందంటే, ఎట్టగా మేము మరుగుతున్నాగా మాతో పాటు కలిసి మొరగకపోతే మమ్మల్ని ఏమంటారు ఏమనుకున్నారో ఏందో, ఆయన కూడా కలిసి తిట్టేశాడు. ఏం కులాలయ్యా, ఏం మాట్లాడుతున్నావయ్యా అని పూర్తి స్థాయిలో ఆయనకు పెట్టవలసినటువంటి గడ్డి దిద్దుబాటు క్రమశిక్షణ చేశారు. కానీ ఇప్పుడు క్రైస్తవులకు వచ్చినటువంటి అత్యంత భీకరమైన రోగము కులము. ప్రైజ్ ది లార్డ్.
చాలామంది స్వరాలు చిన్నబడిపోయినాయి. నేను మిమ్మల్ని గాయపరచకుండానే సున్నితంగానే చెప్తాను, సత్యాన్ని చెప్తాను, ఉన్నట్టే చెప్తాను, లేనిదేం అక్కర్లేదు మనకు. ప్రైజ్ ది లార్డ్. అసలు వాస్తుని గురించి చూసినప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చిందో మనం గమనించాం. మరి కులం గురించి చూసినప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చిందో గమనించాలిగా. నాకు బైబిల్లో కులం అనే పేరు చూపించండి అయ్యా. క్యాస్ట్, వర్ణ, ఏ పేరైనా చూపించండి. అసలు కులము, కుల వ్యవస్థ అనేది బైబిల్లో నుంచి కాదు, బయట నుంచి వచ్చిందని నేను చెప్తా ఉన్నాను. కాదని నిరూపించాలి. ఒకసారి ముందుకు రండి. సింగిల్ పర్సన్ అయినా సరే ఈ వర్తమాన ప్రపంచానికి అంటుకున్న అతిపెద్ద కుళ్ళుగా మారిపోయింది ఇది. నా మాట వింటున్నారా? కుల వ్యవస్థ వచ్చింది సంపూర్ణంగా అన్యమత ఆచారంలోంచి వచ్చింది. నా మాట వింటున్నారా? వాళ్ళ యొక్క అసలు మనిషి పుట్టుక గురించి మీరు ఆలోచన చేయండి. క్రైస్తవ్యం ప్రకారంగా మనుషులు ఎలా పుట్టారు? దేవుడు నేలమంటిని నిర్మించి దానిలో జీవాత్మనుదగా మనుషుల నిర్మాణం జరిగింది. అన్ని మత గ్రంథాలు ఇదే విషయం ఉండదు. అన్ని మత గ్రంథాల్లో ఇదే విషయం ఉండదు. కానీ ఈ కులం అనేది ఎక్కడి నుంచి ఆవిర్భవించిందో ఆ అన్యమత ఆచారంలో మనుష్యుల పుట్టుక విధానం తెలియాలి మీకు. వారి మనుషుల యొక్క పుట్టుక విధానాన్ని మీరు గమనించినట్లయితే అది మన వలే ఉండదు. నా మాట వింటున్నారా? మొట్టమొదటిగా వారి దగ్గర ఒక ఆది సంభూతుడు ఉంటాడు, పరమాత్ముడు. నా మాట వింటున్నారా? రాసుకునే వాళ్ళు రాసుకోండి, మీకు చిన్న చార్ట్ ఇస్తా, గమనించండి. ఇది ఏదిరా? రాసుకోండి. మొట్టమొదటిగా పరమాత్ముడు, ఎందుకంటే మీకు దాని ఆవిర్భావం తెలవాలా. పరమాత్ముడు అనేవాడు మొట్టమొదటి ఆది బిందువుగా వారి సృష్టి క్రమంలో వారు మాట్లాడతారు. ఆ పరమాత్ముడి నుండి ఒక అండం విడుదలైంది. ఏంటది? మీరు విన్నది నా మాట సత్యమే. ఏం విడుదలైంది? అండం అంటే గుడ్డు. ఎందుకు విడుదలైంది, ఎట్లా విడుదల నన్ను అడగకండి, నాకు తెలియదు. వాళ్ళు ఏది నమ్ముతారో చెప్తా మీకు, అంతే. అంతేనా? పరమాత్మ నుంచి అండం వచ్చింది. ఈ అండంలో నుంచి బ్రహ్మ వచ్చాడు. వింటున్నారా? అండంలో నుంచి బ్రహ్మ వచ్చాడు. ఈ బ్రహ్మ దగ్గరనే ఒక చిన్న బైఫర్కేషన్ జరిగింది. ఇక్కడ విరాట పురుషుడు అని ఒకడు వచ్చాడు. విరాట పురుషుడు స్త్రీ. విరాట పురుషుడు స్త్రీ వచ్చారు. వీరిలో నుంచి మంచి వినండి. అయ్యో నేను చెప్పేది మీకు కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది, కానీ మీకు ఫైనల్లీ ఇట్ మేక్స్ సెన్స్. వీరిరువురిలోంచి మను అనే వ్యక్తి వచ్చాడయ్యా. ఎవరు? మను. మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ వాడే, ఇతగాడే. ఇతరులో నుంచి 10 మంది వచ్చారు. ఈ 10 మంది పేరు మనకు అక్కర్లేదు. మీరు నారదుడు అని వింటారు, చూసారా? చాలా సినిమాలో నారదుడి గురించి వింటారు. ఆ 10 మందిలో ఒక్కడే. ఫస్ట్ పరమాత్ముడు, అండము, బ్రహ్మ. తర్వాత ఈ బ్రహ్మ నుంచి గమనించండి, నేరుగా ఇక్కడ నుంచి మరొక లైన్ స్టార్ట్ అయ్యి ఇక్కడ జీవులు పుట్టాయి. జీవుల తర్వాత ఒక్క మనుష్యుని తయారు చేయబడలే. డైరెక్ట్గా బ్రాహ్మ, క్షత్రియ, వైష్ణ, శూద్రులు ఒకేసారి తయారు చేయబడ్డారు. నా మాట వింటున్నారా? ఇప్పుడు క్రైస్తవంలో ఉన్నటువంటి సృష్టి ఆరంభ విషయాన్ని చూస్తే ఒక్క మనుష్యుల్లోంచే సమస్త సృష్టి బయటకు వచ్చింది. ఆమేన్. కానీ వీళ్ళ యొక్క సృష్టి క్రమ ప్రకారంగా చూస్తుంటే వీరిలో ఒకేసారి 4 వర్ణాలకు సంబంధించిన 4 కులాలకు సంబంధించిన ప్రజల్ని ఒకసారి పెట్టేశాడు ఆయన. నా మాట వింటున్నారా? ఇలా చేసిన తర్వాత ఒకానొక కాలంలో, అనగనగా ఒక రోజు, వన్స్ అప్ అనే లాంగ్ టైం, మంచి చల్లపూట, ఈ మను అనేటువంటి ఈ దొరగారు ఒక చోట కూర్చున్నారు నిమ్మలంగా తపస్సు చేస్తూ. నా మాట వింటున్నారా? ఈ మను అనేటువంటి దొరగారు ఒక చోట నిమ్మలంగా కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు.
వచ్చి ఆయన అడిగిన మాట ఏంటంటే, మను ఈ వర్ణాలు పుట్టించావు కదా, అసలు ఈ వర్ణాలకు ఉన్నటువంటి నియమాలు మనకి ఎట్లా తెలుస్తాయి? నువ్వు బ్రహ్మలో నుంచి వచ్చావు కాబట్టి బ్రహ్మజ్ఞానం అంతా నీకు తెలుసు కదా, మాకు ఈ వర్ణాలకు సంబంధించిన జ్ఞానం మాకు అప్పచెప్పయ్యా అన్నప్పుడు ఆయన ఒక బోధ చేశాడు. ఆ బోధన ఒక పుస్తకంలో రాశారు. దాన్నే మనుస్మృతి అన్నారు. కుల వ్యవస్థ సంపూర్ణంగా ఏర్పడడానికి గల కారణమైన వ్యవస్థే మనుస్మృతి గ్రంథము. మనుస్మృతి అనేటువంటి ఆ మను రాసిన గ్రంథంలో నుంచే కుల వ్యవస్థ బయటకు వచ్చింది. ఆ మను ఎవడో రాసినటువంటి కులానికి క్రైస్తవుల మనకిని ఏం సంబంధము? వాడు ఎవడో పుట్టించినటువంటి ఒక వ్యవస్థలోనికి మనం ఎందుకు వెళ్ళాలి? నా మాట వింటున్నారా? ఇప్పుడు ఎన్ని కులాలు ఉన్నాయి? అయ్యా ప్రైజ్ ది లార్డ్. ఎన్ని కులాలు ఉన్నాయి? నేను చెప్పొచ్చే మీకు, మీరు ఆశీర్వదించబడతారు, మిమ్మల్ని దేవుడు బాగు చేస్తాడని. దానివల్ల మీరు ఏమి ఆచార కట్టడ వ్యవహారం నుంచి బయటకు పారిపోలేరు, మీరు ఆశీర్వదించబడడం లేరు. చేయవలసిన దిద్దుబాటు చేస్తేనే బాగుపడేది మనం. ఆమేన్. ఇప్పుడు దగ్గర మనకు చాలా కులాలు కనబడుతున్నాయి, కరెక్టేనా? అసలు లెక్కించడానికి కూడా వీల్లేదు, గవర్నమెంట్ కూడా లెక్క తప్పిపోద్ది ఒక్కోసారి, కరెక్టే కదా? ఏదైనా ఒక తిట్టు తిట్టాలన్నా తిట్టులో ఒక కులం కనబడుతుంది, కరెక్టేనా? ఎందుకురా పలానా వాని వల్ల చేస్తూ ఉన్నాం అని చెప్పేసి కులాలను పెట్టుకుని తిట్టేటోళ్ళు కూడా ఉన్నారు. నా మాట వింటున్నారా? ఒక పాస్టర్ గారు ఏదో ఒక విషయాన్ని వివరిస్తుండగా ఒక బైబిల్లో ఒక పాత్ర గురించి మాట్లాడుతూ, ఒక పలానా వ్యక్తి వాడు బుడబుక్కలలాగా చేశాడయ్యా అన్నాడు ఆయన. మాకు తెలియదు, మా మధ్య ఒక సహోదరుడు ఉన్నాడు, వాడు కూడా అదే కులం అని. నా మాట వింటున్నారా? అంత అయిపోయినాక పాస్టర్ నన్ను అంతా మాట అన్నాడు, ఏంది అన్నాడు ఆయన. ఏం మాట? ఈ బుడబుక్కలను నన్ను ఎందుకు అన్నాడు? అసలు అది కులమైన విషయం నాకు అప్పటిదాకా తెలియదు. అన్ని కులాలు మారిపోయినాయి. కానీ ఇప్పుడు చెప్తా చూడు, ఇప్పుడు కులం అని చెప్పేసి గల్లే ఎగిరేసుకొని ఏదో పెద్ద హుందాగా, ఏదో పెద్ద రాజరిక వ్యవస్థలాగా ఎగిసెగిసి పడుతున్న వాళ్ళందరికీ అసలైన షాకింగ్ న్యూస్ చెప్తా చూడు. నువ్వు బావిలో కప్పవే. అసలు దేవుడు మొట్టమొదటిగా పెట్టింది 4 కులాలే: బ్రాహ్మణుల్ని, క్షత్రియుల్ని, వైశ్యుల్ని, శూద్రుల్ని. తలలో నుంచి బ్రహ్మ యొక్క ముఖంలో నుంచి బ్రాహ్మణుడు వచ్చాడు, అందుకే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు కాబట్టి బ్రాహ్మణుడు అని పిలిచారు. భుజములలో నుంచి క్షత్రియుడు, యుద్ధాలు చేసేవాడు, సైనికుడు. ఆ వంశస్థులందరూ కూడా క్షత్రియ వంశమై ఉండాలా. ఉదరంలో నుంచి వైశ్యుడు వచ్చాడు, పాదాల్లో నుంచి శూద్రుడు వచ్చాడు. ఈ శూద్ర వర్ణంలోకి ఎవరెవరు వస్తారు తెలుసా? ఎవరెవరు వస్తారు చెప్పేసేయండి, భయపడే దేనికి? మాల, మాదిగా, నేను చెప్పనా? రెడ్డి, వెలమ, ఏది ఇప్పుడు కమ్మ, కాపు, చాకలి. మీరు వింటున్నారా? ఇప్పుడు మీ కంటికి ఇప్పుడు గొప్ప గొప్ప ఉన్నతమైనటువంటి కులాలు మీకు కనబడుతున్నాయి, కానీ వర్ణ వ్యవస్థలో వాళ్ళ స్థానం పాదాల వ్యవస్థలో ఉంది. వారు శూద్రులు, అంటరాని వారు, ముట్టడానికి వీల్లేదు అసలు. నా మాట వింటురా? 4 పెట్టాడు అసలు ఇప్పుడు ఇవన్నీ లేవు. కానీ ఏం జరిగిందంటే, కొంతమంది అంటారు, బ్రదర్ మీరు కుల వ్యవస్థ నుంచి బయటకు రానంటే, కులం లేకపోతే ఎట్లా? మన కులాన్ని సంకరం చేయొద్దు. ఏంటది? కులమును సంకరం చేయొద్దు, కులాన్ని తీసేయొద్దు. ఏ కుల వ్యవస్థ అయితే పాటిస్తున్నావో ఆ వ్యవస్థ వచ్చిన గ్రంథాన్ని ఒకసారి ఇప్పుడు మీకు షేర్ చేస్తా. మీకోసం తెలుగులో దాచిపెట్టిన, తెలుగులో ఉంటుంది, మీ అందరికి పంపిస్తే ఇప్పుడు వాట్సాప్లో. మీ ధారాళంగా మీ మనస్సు దృష్టి ఉన్నంత మటుకు చదువుకోండి. మీరు వింటున్నారా? 1927లో అంబేద్కర్ ఒక ఆయన 10 మందిని పిలిచి బహిరంగంగా గ్రంథాన్ని కాల్చేసిండు. నా మాట వింటున్నారా? 1927లో మనుస్మృతి గ్రంథాన్ని అక్కడికక్కడే కాల్చేశాడు ఆయన. పెద్ద వివాదం రేగింది అప్పుడు. మనుస్మృతి దహన దినంగా పెట్టాడు దాన్ని. నాకు వచ్చే బాధ ఏంటంటే, ఇవాళ రేపు వచ్చేటువంటి అంబేద్కర్ని వెంబడించి దైవమే లేదని నమ్మేటువంటి ప్రజలు సైతం కులాన్ని తప్పంటుంటే, కుల వ్యవస్థ తప్పంటుంటే
దైవంలోకి వచ్చినటువంటి క్రైస్తవుల్లోకి వచ్చినటువంటి వర్తమానంలోకి వచ్చినటువంటి కాపర్లు కూడా ఈ కుల వ్యవస్థ పోలే. ఒక నాస్తికుడు సైతం సర్వసత్యాన్ని గ్రహించగలిగినాడు, కానీ సర్వసత్యాన్ని గ్రహించిన మనం కుల వ్యవస్థను ఒప్పుకొట్టుకోలేకపోయినాము. అన్యమతాచారాన్ని పట్టుకొని ఊగులాడుతూ ఉన్నాం. ఇంకా నేటికి నా మాట వింటున్నారా? పెట్టింది 4 కులాలే. అసలు 4 కులాలు నువ్వు లేవు. నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చో చెప్పనా? బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైష్ణుడు, శూద్రుడు, ఈ 4 కులాలు ఏం జరిగాయంటే, వీళ్ళలో అగ్రకులము, దీనికంటే ఇది కొంచెం తక్కువ కులము, దీనికంటే ఇది కొంచెం తక్కువ, ఇది చివరిదని పెట్టాడు. దీంట్లో ఈ అగ్రకుల వర్ణాలు తక్కువ కులంలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకున్న తర్వాత పుట్టిన పిల్లలు అనులోములుగా మార్చబడినారు. ఇవన్నీ కూడా అనులోముల కులాలు. యూదులు అన్యజనులతో కాపురం చేసినప్పుడు పుట్టిన పిల్లల్ని సమరయులు అన్నారు. మీరు విన్నారా? అదే రీతిగా ఈ కుల వ్యవస్థ అట్టగా జరిగింది. అగ్ర కులాలు తక్కువ కులాలను చేసుకుంటే అనులోములు పుట్టినారు. ఈ అనులోముల యొక్క కులాలు వేరు. తక్కువ కులస్తుడు ఎక్కువ కులవస్తులను చేసుకుంటే విలోములు పుట్టినారు. ఈ కులాలు వేరు. తర్వాత జాతి సంకరం ఎంత ఘోరంగా జరిగిందంటే, ఈ అనులోములు విలోములు వీళ్ళు కూడా కలిసి పెళ్లి చేసుకున్నారు, ప్రతిలోములైనారు. నువ్వు బ్రాహ్మణుని గాక, క్షత్రుడి గాక, వైశ్యుని గాక, ఈ శూద్రుడి గాక, ఇంతకు మించి నీ కులం ఈ పేరు కాకుండా, ఇప్పుడు బ్రాహ్మణ కులం అని ఉంటుందా? రైట్ ఆర్ నో? నీ కులంలో నీ సర్టిఫికేట్ శూద్ర అని పేరు లేకుండా వేరే పేరు ఉందనుకో, నాయనా నువ్వు ఒరిజినల్ ప్రోడక్ట్ కాదు, నువ్వు సంకర ప్రోడక్ట్. ఈ మాట అంటే గుచ్చాల మీకు, అందుకే అన్న. నువ్వు అనులోములు, విలోములు, ప్రతిలోములు, ఈ 3 వర్గాల నుంచి వచ్చినోడువే. మరి బ్రదర్ పాస్టర్, మరి మీరు, నా కుల వ్యవస్థ లేదుగా, నేను లేని దాంట్లో అంటే మరి మీ కులం ఏవి? క్రైస్తవ కులము, అంతేనా? ఇంత జాతి సంకరణలోంచి వచ్చినటువంటి ఇప్పుడున్నటువంటి కులాలలో ఇంకా కుల వ్యవస్థను పట్టుకొని వేలాడుతున్న ప్రజలే కనబడుతున్నారయ్యా. కానీ ఏ గ్రంథం నుంచి అయితే ఆ కుల వ్యవస్థ వచ్చిందో, ఇప్పుడు కులమని వేలాడుతున్న క్రైస్తవులు ఉన్నారో, ఒకసారి ఆ గ్రంథంలో ఉన్న అనేకమైన విషయాలు నీకు చెప్తే నువ్వు చాలా ఆనందపడతావు. ఈ రోజున ఏంది ఆ కుల వ్యవస్థ ఏ గ్రంథంలో వచ్చిందో ఆ గ్రంథంలో మిగతా విషయాలు కూడా తెలుసుకో ఒకసారి. అంటే నేనేమంటానంటే, ఎట్టాగో దైవ గ్రంథాన్ని వదిలేసి మా అన్యమత ఆచారంలో పడ్డావుగా, పడితే పూర్తిగా పడాలా. అయితే చల్లగానే నుండు, వెచ్చగానే నుండు. నువ్వు వెచ్చగా ఉండవాకంటున్నాను నేను. ఆమేన్. ఎటు కాకుండా ఉంటే నేను నోట్లో జుమ్మేసేది. నేను నాలాగా బోధించే 100 మంది పాస్టర్లు వచ్చినా సరే కుల వ్యవస్థ నిర్మూలన చేయలేకపోతున్నారు. ఎక్కడా? సమాజంలో కాదు, క్రైస్తవ్యంలో. ఎంత ఘోరమైన పరిస్థితులు పడిపోయినారంటే క్రైస్తవ్యం ప్రకారంగా. ఇంకా కులాలే. పెళ్లి చేసుకోవడానికి కులం కంపల్సరీ. పిల్లలు చదువుకునేప్పుడు స్కూళ్ళలో కులాలు చూడరు, కానీ వివాహాల దగ్గరకు వచ్చేసరికి కులం కనబడుతుంది. అయ్యా, వివాహం దగ్గరకు వచ్చేసరికి కులం కనబడుతుంది. ఇక మరణాల దగ్గరకు వచ్చేసరికి కులము చాలా స్పష్టంగా కనబడుతుంది. అక్కడ నా మాట వింటున్నారా? మరణాల దగ్గర ఒక ఆమె వస్తుంది, ఎడం చేతిలో ఎర్ర కలిపి అన్నం పట్టుకుంటుంది. ఏది తెలుగులో కూడా తెలిపినట్టే ఉంది. నేను ఇంటి ముందుకు వచ్చి ఇటు తిప్పుతుంది, చికెన్ తిప్పి ఇటు పక్కన పడేస్తుంది. పోయి 2000 అడుగుతుంది చాకలోళ్ళు. ఒక శవం వచ్చిన తర్వాత దాన్ని చుట్టూ తిప్పి వేయబడాలి. మీకు తెలియదు కదా, మేము విశ్వబ్రాహ్మణ కులం నుంచి బయటకు వచ్చాము. మేము మాకు కొద్ది జ్ఞానం ఉంది దాని పట్ల. తిప్పి పక్కన పడేస్తారు. తర్వాత ఇంకొకరు వస్తారు, ఏమని కర్రలు అల్లికలు తీసుకొచ్చి అల్లుతూ ఉంటారు శవపేటిక కోసమని. ఆ యొక్క తీసుకెళ్ళి పాడెల్లుతారు. ఆ పాడెల్లడానికి కూడా ఒక ప్రత్యేకమైన కులం కావాలా. నా మాట వింటున్నారా? సాధారణ ఎవరు వెళ్తారు అయ్యా? ఏ కులస్తులు అల్లుతారయ్యా? అయ్యా, మాదిగలు. ఒక ఆమె అంటది, ఇప్పుడు వచ్చిన కొత్తగా ఈ కుల వ్యవస్థలో అన్యుల మధ్యలో, హిందువుల మధ్యలో మంచి సమతుల్యం తీసుకురావడం కోసమని ఇస్లాం పరిపాలనలో హిందుత్వాలపైన దాడి జరుగుతున్నప్పుడు కొంతమంది ఊరి వెలుపల నుండి దిగువ భాగాల్లో ఉండి కాపాడినారు. అందుకే వాళ్ళను మహా దిగులు అని పిలిచారు. అది పోయి మాదిగలు అయిందని చెప్పింది ఆమె. అంటే ఎంత కకమక్క చెప్తే నమ్మేస్తారు జనాలు.
ఏం చెప్పినా నమ్మేటట్టే ఉన్నారు ప్రజలు. మహా దిగులు వాళ్ళు, మహా అంట. లాస్ట్కి పోయి పలుకుతూ ఉండగా మా దిగలుగా మార్చబడింది అన్నారు. అవునా? మరొకరు అంటారు ఏమని, మంచి అగ్రవర్ణ కులమండి, కాకపోతే ఎక్కువ పూలదండలు అల్లిచ్చి మాలలు వేసి మాలలు అయిపోయారట. ఏంటది? ఇవన్నీ నమ్ముతున్నావు అంటే నీ చెవు కొంచెం పెద్దగా ఉన్నట్టే ఫ్లవర్ పెట్టుకోవడానికి. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ ఆ చనిపోయినప్పుడు చూడండి ఆ కుల పద్ధతి ఎట్లా ఉంటుందో. పెళ్ళిళ్ళు కూడా అంతే. ముఖ్యంగా చావుల దగ్గర భయంకరంగా కనబడుతుంది. ఆ అల్లేవాడు ఖచ్చితంగా ఒక ప్రత్యేక వర్ణానికి చెందినవాడై ఉండాలా. మళ్ళీ వాడిని ఎవడు ముట్టడు, కరెక్టేనా? వాడిని తాకడు. ఎవడైతే కుల వ్యవస్థను అంగీకరించి కులంలో ఉండి కుల వ్యవస్థను కొనసాగిస్తున్నారో దేవుడి యొక్క సంపూర్ణమైన నిర్ణయాలకు, వాక్యానికి, చిత్తానికి విరోధమైన వ్యక్తులు వాళ్ళు. నా మాట వింటున్నారా? రోమపత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. దేవునికి మరి మీకు క్రైస్తవులకు ఈ కులము అనుకునే ప్రతి ఒక్కరిని ఒక్కసారి ఇవన్నీ ఒక బ్రాహ్మణుని ఇంటికి తీసుకెళ్ళి నీకు భోజనం పెట్టించాలరా నాయన ఒకసారి నేను. ఏంటది? అప్పుడు నీ పట్ల చూపించబడుతున్న వివక్షత నీకు కనబడుతుంది. నా మాట వింటున్నారా? అక్కడ నీ పట్ల చూపించే వివక్షత అడు నేను ఎంత చీప్ అంటున్నాడు బయటపడుతుంది నీకు. నువ్వు ఒకసారి తాగిపోయిన గ్లాసు కూడా ఇంట్లోకి తీసుకోడు వాడు. నీకు భోజనం పెట్టాను కూడా నిన్ను హాలు అవతలే ముంగటి రూమ్లోనే, నువ్వు వీలైతే బయటే. నా మాట వింటున్నారా? అసలు ప్రజలందరినీ సమానంగా చూడమని దేవుడి లేఖనం సెలవిస్తున్న చోట లేదు. వీఆర్ ప్రిఫరింగ్ ద డివిజన్స్. నా మాట వింటున్నారా? శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అల్లర్లు, విభేదములు, మత్తతలు. మీరు వింటున్నారా? ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే డివిజన్స్ అని ఉంటుంది. ఈ డివిజన్స్ అనేటువంటి ఆ ఒక్క శరీర సంబంధమైన కార్యమైన కేటగిరీలోనే ఈ కులం మొత్తం వచ్చి పడుతుంది. ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ డివిజన్స్. శరీర సంబంధమైన కార్యాలు ఏ ఒక్కటి కూడా పరలోక రాజ్యానికి తీసుకెళ్ళవు. అలాంటి కార్యాల్లోనే ఈ కుల వ్యవస్థ ఇమిడిపోయింది. నా ప్రవక్తను దేవుడు నేను నివసిస్తున్న ఈ భూ ప్రాంతానికి పంపించి, ఈ భూభాగానికి పంపించి, మీ మధ్యలో చాలా కులాలు ఉంటున్నాయి, చాలా అనేకమైన సూపర్స్టిషన్స్, నమ్మకాలు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి, వాటి నుంచి బయటకు రండి అని పిలుస్తూ ఉంటే ఏమన్నా నింటమా? ఇవి బోధించవలసిన కాపర్లే నేరుగా పెళ్లి సంబంధాలు ఇటుకి ఎతికేటప్పుడు కూడా కులాల గురించి మాట్లాడుతున్నారు. ఈ సంఘానికి మాట చెప్పాలా, నన్ను పెళ్లి సంబంధం చూడమన్నావా, కులాల గురించి నా దగ్గర రాకు, అట్లాంటప్పుడు నాకు చెప్పకు. ప్రైజ్ ది లార్డ్. నేను చెయ్యను అంటే మేము ఎవరైనా తెచ్చుకుంటే చేస్తావా? చేస్తా. మళ్ళీ రేపొద్దున ఏమన్నా అయితే మా పాస్టర్ చేసిన అనొద్దు నన్ను. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ ఈ కుల వ్యవస్థలో కూడా భలే విచిత్రం ఉంటుంది. మన నుంచి మన పిల్లలు అగ్రకులానికి ఇస్తావు కానీ నీ పిల్లలు దిగువ కులానికి ఇవ్వవు. క్రైస్తవులే, నాకు బయట సంగతి అవసరం లేదు, క్రైస్తవులే. ఎంత ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి ఒక మతాచారంలో పడిపోయినారంటే ప్రభు దాన్ని చూసి ముష్కరులారా అంటున్నాడు ఆయన. విశ్వాసఘాతకులారా, నేను ఇచ్చిన ఆచారాలు కట్టడాలు పక్కన పడేసి ఎక్కడో ఆచార సంబంధమైనటువంటి ఆ మనుస్మృతి గ్రంథాన్ని మీరు పట్టుకొచ్చేది. ఆ గ్రంథంలో కొన్ని విషయాలు మచ్చుకు చూపించాను, ఒక 2 చూపిస్తా. ప్రైజ్ ది లార్డ్. కులం వచ్చిన తర్వాతే ఏ గ్రంథాన్ని అయితే రాశారో, ఏ గ్రంథాన్ని అయితే నువ్వు పట్టుకుని తిరుగుతున్నావు క్రైస్తవుడా, ఆ గ్రంథంలో కొన్ని విషయాలు చూపిస్తా. వాట్సాప్ ఓపెన్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఆసక్తిగా ఉన్నారయ్యా? ఎంతమంది గాయం కలుగుతుంది? గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు నేను పంపించింది, నేను పంపించింది కాకమ్మ కథ కాదు,
అచ్చంగా మనుస్మృతి గ్రంథంలో ఉన్న శ్లోకము దాని వివరణ పంపించా. గమనించండి. దాంట్లో కింద చూసారా, 2వ శ్లోకం కింద ఒక మాట ఉంటుంది, దాని వివరణ. మనకి సంస్కృతం రాదు, మనకి ఎందుకు దాని లొల్లి, కానీ డైరెక్ట్ మీనింగ్లోకి వచ్చేద్దాం. చూడండి ఒకసారి ఏమంటున్నాడు. శూద్రుడు తనకంటే పెద్దవాడైన బ్రాహ్మణాదులను ఏ అంగంతో హింసించునో, అనగా కాలితో తండితే కాలు, చేత్తో తంతే చేత్తో, ఎప్పుడైనా సరే అప్పుడు అతని ఆ అంగమును కాలు లేక చేతిని ఛేదించాలా. ఏంటది? శూద్రుడు బ్రాహ్మణుతో కనుక ఎప్పుడైనా గొడవపడి ఆయన పైన ఉడికిట చేసావు అనుకో, నీ చెయ్యి అవుట్. అంటే కొట్టదండ్రుగా బ్రదర్, కొడితే ఎవడైనా కోప్పడతాడు కదా, అంతేనా? తర్వాత ఇంకోసారి కిందికి రా నాన్న, కింద అష్టమాధ్యాయం ఉన్న చూడని చూసి అక్కడ చూడు. ఉన్నత వంశం వానితో సమానంగా అధమ వంశం వాడు కూర్చుంటే అతడి నడుంపై వాత పెట్టాలా. ఏంటది? నువ్వు కులం నమ్ముతున్నావు చూడు, ఆ గ్రంథమే చెప్పింది ఇది. నువ్వు తక్కువ కులస్తుడు అయి ఉండి నీకంటే ఎక్కువ కులస్తునితో పాటు సమానంగా వాడు చీరలో కూర్చుంటే నువ్వు కింద కూర్చోాలా, వానితో పాటు సమానంగా కూర్చుంటే నీ నడుము మీద వాత బర్రెకెట్టినట్టు. వింటున్నారా? ఇప్పుడేదో మిలీనియం వచ్చింది, అంత చక్కగా అయిపోయింది, సమస్య పోయిందని మీరు అనుకున్నారు. వివక్షత కొద్ది రూపాయలు తగ్గింది కానీ అది ఎక్కడికి పోలే, అది పూర్తిగా మాసిపోలే. ఏమన్నాడు అక్కడ? సమానమైనటువంటి స్థాయిలో పక్కన ఆడు చైర్లో కూర్చొని నువ్వు చైర్లో కూర్చుంటే కథమే. మరొకనాడు భూమి మీద కూర్చుని ఎడ కూర్చోవాలి మనం, మరి బొంద తవ్వుకొని బొందలో కూర్చోవాలి. ఇక ఒక గోతి చేసుకొని గోతిలో కూర్చోవాలి. నువ్వు నీ నమ్మకాలు, మీ యొక్క క్రైస్తవ భక్తి పోరాటాలు, ఇది అపోరాటాలు చేసే విధానాలు. కులమును ఆధారం చేసుకొని దేవుడికి ఎలాగనే నువ్వు ఇష్టం ఉన్నది. ఆ కుల వ్యవస్థల విషయాలు నీకు ఇంకా మిగతా చెప్తే అక్కడికక్కడే చచ్చిపోతావు. నీ భార్యని కానీ నీ ఆడకూతురు కానీ ఇంట్లో ఎన్నడూ ఒంటరిగా నువ్వు వదలద్దు అసలు. దీంట్లో ఉన్న విషయాలే. ఇప్పుడు కొన్ని మాట్లాడేడు, 6 నెలలకే ఖచ్చితంగా అన్నప్రాసనం చేయాలా. అది ఎక్కడ అనుకుంటున్నావు? మాది ఈ మనుస్మృతిలో ఉంది. 6 నెలలకే ఖచ్చితంగా. దాంట్లో మరొక విషయం చూపిస్తా చూడండి. చివరిలో మీకు ఈ మనుషుల గ్రంథాన్ని మొత్తాన్ని పంపించేస్తా. మీకు ఎట్టగా బైబిల్ చదువుతలేరు, కనీసం ఆ గ్రంథాలు చదవండి. కులాలు నమ్మినప్పుడన్నా ఆ దాంట్లోనన్నా చక్కగా బతకండి. గమనించండి. దీంట్లో కింద చూసారా, కింద పేజీలో 377 కింద, శూద్రుడు పెళ్లి కానీ ఉన్నత జాతి స్థితితో సంగమిస్తే లింగఛేదనం చేయవలను. నేను దీని గురించి వివరించా, చదువుకున్నారుగా, మీకు అర్థమైపోద్ది. అసలు తక్కువ జాతి వాడు ఎక్కువ జాతి వాడిని చేసుకుంటే లింగఛేదనమే. కులాలట కులాలు. మీకు కులపిచ్చి పోగొట్టుకునే ప్రయత్నం చేస్తుంటే మీ పక్కన బంధువులు వచ్చి రుద్దుతారు. ఏమని? అయ్యో మన బంధువులు ఏమంటారు, మన రేపు పొద్దున ఎవడు మనకు పిల్లనిస్తాడు, ఎవడు మనకు పెళ్లి చేస్తాడు? దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తాడు. ఒకసారి పక్షవాతం వచ్చి మంచాన పడి చూడు, సేవ చేయడానికి ఏ కులస్తుడు రాడు. నువ్వు కట్టుకున్న వాళ్ళు వస్తారు, నీ కుటుంబీకులు, నీ దేవుడు నీకు వచ్చి సహాయం చేసేది. నువ్వు నీ పనికి మళ్ళీ కుల వ్యవస్థలు. ఈ వర్తమానం వచ్చే స్టార్టింగ్లో చెప్పాల్సి ఉండేగా, బయటకు వచ్చి బతికిపోయారు. వీరోచితంగా బయటకు వచ్చి బతికిపోయారు. ఇక నేను అందుకే కొన్ని విషయాలు చూపిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. అయ్యా మీకు ఇప్పుడు కొంచెం మీ పేర్లు చూస్తుంటే చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. వెంకటేష్, సురేష్, మహేష్ కదా, పేర్లు బాగున్నాయి. కానీ ఒక్కసారి ఒక 50 ఏళ్ళ కింద ఉన్న వ్యక్తిలో పేరు చూడండి. పెంటయ్య, పుల్లయ్య, ఎల్లయ్య, మల్లయ్య. గౌడ పేరు చూసిన తిక్కన్న అంట. ఆయన పేరు ఏం పేరు అంటే తిక్కన్న అన్నాడు. ఊరిని తిక్కన్న పేరు ఏదైనా తిట్టి పిచ్చుకుంటున్నట్టు. తిమ్మన్న, దమ్మన్న, ఎందుకట్లా చేశారనుకుంటున్నారు? చూడండి, పంపిస్తున్నా.
నేను పైన రెడ్ లైన్లో అండర్లైన్ చేసిన చూసారా, వచ్చిందా చూసారా? బ్రాహ్మణ శిశువుకు మాంగళ్యాన్ని తెలిపే పదంతో, అంటే మంచి పదాలు. క్షత్రియునికి బలాన్ని తెలిపే పదంతో అంటే దానికి ఏం పేరు పెట్టాలా? సింహబలి, బాహుబలి అట్లాంటి ఆయన పేరు పెట్టాలా? తర్వాత చూడు, వైశ్యునికి ధనాన్ని తెలిపే పని ఏమని? సిరి, ధనాన్ని చూపించే పేర్లు పెట్టాలి. తర్వాత చూడు బాగుంటుంది. శూద్రునికి దాస్యభావం. ఈ తర్జమ చేసిన ఆయనకు తెలివాడండి ఇక్కడ బాగా. దానిపైన 31వ శ్లోకం అని చూసారా? దాంట్లో చివరి పదం ఏంటిది? జుగుప్సితం ఉందా? ఈ మనకు తర్జమా చేసరికి శాంతం అసలుకే మనకి ఏంటది సంస్కృతం రాదనుకుంటారు. కొద్దిగా 2-3 ముక్కలు వచ్చుగా. జుగుప్సితం అంటే ఆ శూద్రుని పేరంటే జుగుప్స రావాలి ఒళ్ళోకి. అందుకే కొంతమంది పేర్లు పెంటయ్య అని వింటారు. పెంట ఒక జంతువు యొక్క మలంతో పేరు పెట్టించుకున్నారు వాళ్ళు. ఎందుకంటే అట్లా పెట్టుకోకపోతే వాళ్ళకి శిక్షలు ఉండేవి. ఇలాంటి వ్యవస్థ మనకు నేడు మధురంగా కనబడుతూ ఉంది. ఆ వ్యవస్థను వదిలించుకోవడానికి మనము మన కుటుంబాలు నానాయాతనలు పడుతున్నాయి ఈ కుల వ్యవస్థను పోగొట్టుకోవడానికి. ఓ బ్రాహ్మణుతో పాటు వాళ్ళతో పాటు కలిసి కూర్చోలేని పరిస్థితి. ఆయనతో దేవుడు ఆ వ్యక్తిని, ఆ అంబేద్కర్ గారు లాంటి ఒక వ్యక్తి లేపకపోయి ఉంటే నేడు దేవాలయాల్లోకి పోకపోయేటవి. అసలు ఇట్లా కుళాయిలు ఉంటే, బావి ఉంటే ఆ బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు కూడా చేదుకోలేకపోయేవాడివి నువ్వు. వాళ్ళు చేదుకోగా కొన్ని పడిపోతున్న ఒక చిన్న దారలతో చూసినా ఆ దార దగ్గర ఏరుకోవాలి నీళ్ళు నువ్వు. ఇంకొంచెం జుగుప్సకరంగా చెప్పనా? చెప్పాలా? లేదంటే మీకు మారరు. ఇప్పుడండి మనకు గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి మరి బాత్రూమ్లు కట్టుకోమంటుంది. అప్పుడు బాత్రూమ్లు లేవు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఎక్కడ మల విసర్జన చేస్తారో తట్టబొంతలలో చెప్పులు లేకుండా ఆ మలాన్ని ఎత్తుకొని ఊరవతల పడేసే పని శూద్రులది. అంటే శూద్రుల్లో కూడా మళ్ళీ 2-3 క్లాసెస్ ఉంటాయి అదే విభాగంలో వాళ్ళది. అందుకే రీసెంట్గా జస్ట్ ఒక 1 year బ్యాక్ అనుకుంటా, ఒరిస్సాలో ఎక్కనో ఆ సర్పంచ్ గారి ఇంటి ముందు నుంచి ఒకడు చెప్పులు వేసుకొని పోయిందంట. వాడిని లోపల పిలిచి మోకాళ్ళ మీద గుట్టి మోకాళ్ళు ఇరిగిపోయేదా కొట్టారు వాడిని. ఎందుకురా అంటే చెప్పులు వేసుకొని పోయిందంట. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నావు? దేంట్లో నుంచి అయితే కులాన్ని తీసుకున్నావు అక్కడి నుంచే వచ్చింది. ఇది కూడా చెప్పులు వేసుకుంటే కొట్టారు. ఎవడో వచ్చేసి నువ్వు అందరికంటే దిగువాడివి, నువ్వు తక్కువ వాడివి, నువ్వు చీపు, నేను ముట్టను అంటుంటే ఆహాహా భలే ఉంది సిస్టమ్ ఇది. ఓకే, వెరీ గుడ్. ఈ సిస్టమ్ ఏం చేస్తుంది తెలుసా? మనకంటే పైన మనం ఏం చేయలేం, కానీ మనకంటే కొంతమంది కింద ఉన్నారా, ఓకే వాళ్ళకంటే మనం అగ్రవర్ణమే అనిపించుకునేలా చేస్తుంది ఇది. ఓకే పర్లేదు. ఇప్పుడు నేను మాదిగా అనుకోండి, ఆ మాదిగానే వర్ణానికి చెందినవాడిని అనుకోండి, నాకంటే కింద బుడుబుక్కలు ఇంకా ఎరకలు ఉన్నారు కదా, ఓకే వాళ్ళకంటే నేను అగ్రవర్ణమే. ఓకే గాడ్ బ్లెస్ హిమ్. నీకన్నా పైన ఉన్న చూసి ఏమంటావు మరి? ఒకడు పైన వాడు కింద వ్యవస్థలో ఉండడమే కానీ దేవుడు చెప్పిన రీతిగా పక్షపాతం లేకుండా అందరూ సమానమైనటువంటి ఈ వ్యవస్థలోనికి ఎన్నడికి రావు నువ్వు. బైబిల్ ఏమనుందయ్యా? కాపరికే దేవుడు చివాట్లు పెట్టాడు. ఏమని? బాగా ధనమున్న నీ పైన కూర్చో, ధనం లేని కింద కూర్చో అని చెప్పడం ఎంత మటుకు యుక్తము అన్నాడు ఆయన. అవునా? మరి దానికి విరోధంగా కుల వ్యవస్థ మాట్లాడుతుందిగా. అయినా సరే కుల వ్యవస్థే కావాలా? పేర్లు పెట్టుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదే. రాజ్యాంగం వచ్చిన తర్వాత కొద్దిగా వదిలైపోయినారు. అయినా ఇప్పటికీ అది జన్మ విషయాల్లో, మరణ విషయాల్లో, చావు విషయాల్లో ఎక్కడికి దాటిపోలే. అది చివరికి ఎక్కడికి పోయింది చెప్పనా? ఈ మతపరమైన ఈ విషయం పోయి గవర్నమెంట్లో పోయి కూర్చుంది. ఇప్పుడు గవర్నమెంట్లో దూరి కూర్చుంది. గవర్నమెంట్ కూడా నీకు అప్లికేషన్ ఇస్తే క్యాస్ట్, సబ్ క్యాస్ట్, ఏ కులం నీది, ఏ యొక్క వర్గానికి సంబంధించిన వాడు అని అడిగి మరీ చెప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మతపరమైన కుల వర్గీకరణ వేరు, రాజ్యాంగమైన కుల వర్గీకరణ వేరు. నా మాట వింటున్నారా? రెండు మంచి వినండి. రాజ్యాంగబద్ధమైన కుల వర్గీకరణలను నువ్వు మార్చుకోవచ్చు. ఒక ఎస్సీ లేదా ఒక ఎస్టీ క్రిస్టియన్గా మారిండు అనుకోండి, బీసీసీ కింద మారిపోతాడు. అదే నువ్వు బ్రాహ్మణ్ దగ్గర పోయి నేను నా కులాన్ని మార్చుకోవాలనుకుంటున్నాడు, ఏమంటాడు?
ఏమంటాడు? రాజ్యాంగబద్ధమైన కుల వర్గీకరణ దగ్గర పోయి మార్చుకుంటే మార్చుకో అంటాడు వాడు, నీకు స్వతంత్రత ఉందంటాడు. అదే ఒక మతపరమైనటువంటి కుల వర్గీకరణ దగ్గరికి వెళ్ళి నీ ఆ మాట చెప్పు, జాతిహీనుడా అని చెప్పి తన్నవతలు పంపిస్తాడు. నా మాట వింటున్నారా? దీనికి బైబిల్కి ఏం సంబంధం అయ్యా? దీనికి శిలువలో కాచిన యేసుప్రభు రక్తానికి ఏం సంబంధం అయ్యా? ఇలాంటి ఆలోచనలు పట్టుకున్నప్పుడల్లా మనం కూడా హోషేయ రాజు లాంటి వారం అవ్వడం లేదా? అందుకు కాదా మన జీవితంలో అనేకమైన విషయాలు అణజనుల చేతికి అప్పగించబడ్డాయి, అనేక మార్లు ఇరుకులు ఇబ్బంది పడుతుంది దీనివల్ల కదా? భయం, ఎక్కడ మా పిల్లలు ఎక్కడైతే కావాలని, ఉద్యోగాలు ఎక్కడ వస్తాయో రావని భయం. అనేక క్రైస్తవుల యొక్క సర్టిఫికెట్లు ఇవే ఉంటాయి. గమనించండి, ఇప్పుడు ఒక కుల వ్యవస్థలోంచి నువ్వు పూర్తిగా బయటకు వచ్చానని చెప్పినా సరే రాజ్యాంగబద్ధమైనటువంటి ఈ వర్గీకరణ నీకు ఏదో ఒక కులాన్ని అప్పచెప్తుంది, ఒక బ్యాడ్జ్ ఇస్తుంది. బ్రదర్ నాకు ఏ కులం లేదన్నా సరే నీకు ఓబీసీ అని అప్పచెప్తుంది, లేదా జనరల్ కేటగిరీ అప్పచెప్తుంది. అదొక కేటగిరీని పది ఎల్లప్పుడు రుద్దుతుంది, ఎందుకంటే రాజ్యాంగబద్ధమైనటువంటి వర్గీకరణ కాబట్టి. నువ్వు నాకు ఏ కులం లేదనుకున్నా సరే జనరల్ కేటగిరీ అన్నా పెడుతుంది, ఒక కేటగిరీ కింద పోవాల్సిందే ఇటుపక్క. కానీ వేరే ఇది మతపరమైనటువంటి కుల వర్గీకరణ తప్పించుకోలేవు నువ్వు. దాన్ని తప్పించుకోవాలంటే అయ్యా నా మాట వినండి, మీకు అంబేద్కర్ గురించి కొద్ది గొప్ప ఐడియా ఉండి ఉంటుందిగా. నేను ఆయన ఏమి హెచ్చించలేదు తగ్గించలేదు, ఆయన చేసినట్టు చెప్పుకోవాలన్నమాట. కులాల యొక్క అసమానతల వల్ల వచ్చిన వివక్షతలు తీసేయడానికి ఎంత ప్రయత్నించాలో మన యొక్క కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ని క్రాఫ్ట్ చేశాడు ఆయన. అంత చేసినప్పటికీ కూడా అయితే లేదని చెప్పేసి ఈ వివక్షత పోతలేదని చివరి తన జీవిత చరమాక దశలో బౌద్ధ మతం తీసుకుని తెచ్చిపోయాడు ఆయన. ఎందుకంటే మతపరంగా వచ్చిన వివక్షత మతపరంగానే పోతుందనే విషయం గమనించే బౌద్ధ మతంలో చేరాడు ఆయన. సోకాళ్ళు ఇప్పుడు వచ్చేటువంటి అంబేద్కరిస్టులు చాలామంది వస్తారు, ఒక్కటి చక్కగా ఉండదు మన దగ్గర బోధ. ఆడికి అసలు కమ్యూనిజం ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, ఆయనకి లెనిన్ అంటే ఎవడో తెలీదు, కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలు తెలీదు. ఆ వాటిల్లో నుంచే అంబేద్కర్ తన సిద్ధాంతాలు నిరూపించాడు, రూపొందించుకున్న విషయం కూడా తెలీదు. అందుకే వాళ్ళందరినీ పిల్లబచ్చగలం పిలవాల. అవగాహన లేనటువంటి ప్రజలు వీళ్ళంతా. నేను బయట ప్రజలు ఎట్టాగా ప్రవర్తిస్తుంటే పెద్ద బాధపడకపోయేవాని, కానీ క్రైస్తవులు పాటిస్తున్నారు, అందులో వర్తమానంలో వాళ్ళు పాటిస్తుంటే గుండె గుచ్చినట్టు కనబడుతూ ఉంది. నాకే బాధ కలుగుతుంటే ప్రభు ఎట్లా చూస్తాడు? ఆయన బాధపడ్డా నిన్ను చూసి ఆయనకు మరల సిలువ వేయబడతలేదా? పేర్లు పెట్టుకోవాలంటే జిగుప్సకరమైన పేర్లు పెట్టుకోమంటుందయ్యా. అలాంటి వ్యవస్థను మనం ముందుకు తీసుకెళ్తా ఉంది. వాళ్ళు పాటిస్తే వాళ్ళు పాటించనివ్వండి, వాళ్ళకి నచ్చుతున్నది, మనకు కుదిరేది కాదు అది, మనం పాటించదగిన ఎన్నటికీ కాదు అది. అది మనలో డివిజన్స్ తీసుకొస్తుంది, భేదాలు తీసుకొస్తుంది, గుంపులుగా క్రైస్తవులు మారిపోవడానికి కారణమవుతుంది అది. నా మాట వింటున్నారా? ఇంకొంచెం ముందుకు వెళ్దాం. నేను మీకు పంపించిన కింద ఇంకో రెడ్ లైన్ ఉందా? రెడ్ది ఏముంది అక్కడ? అమ్మా తల్లులు అయ్యా ఒక్క మాట వినండి. పెళ్ళైన తర్వాత అత్తగారింటికి ఒకసారి వెళ్ళి రావాలి, 3 రోజులకి ఇటు రావాలి, వాళ్ళు అక్కడ ఉండాలి, వీళ్ళు ఇక్కడ ఉండాలి, ఇవన్నీ ఆచారాలు నువ్వు అనుకుంటున్నావు. ఒకసారి నేను మనుషుల కింద పంపించిన తర్వాత దాంట్లో ఏ ముఖమున కూర్చొని తినాలి, తినేటప్పుడు ఎలా తినాలి, ఎక్కడ పడుకోవాలి, తలెండి పెట్టాలి, భార్య భర్తలు ఎప్పుడు కలవాలి, ఎవరింటికి ఎవడెప్పుడు వెళ్ళాలి, ఇప్పుడు మీకు తెలియక చేసే ప్రతి ఆచారము దీనిలోంచి వచ్చిన ఆచారమే, మనుస్మృతిలోంచే. పెళ్ళైనా అక్కడ పోయి రావాలిగా బ్రదర్ ఒకసారి, 3వ రోజుకి ఇటు రావాలిగా బ్రదర్ ఒకసారి, చనిపోయినాక 3వ రోజు ఒక దినము, 11వ రోజు పెద్ద దినము, సంవత్సరానికి ఇంకా పెద్ద దినము, ఎంత పెద్దదైనా 24 గంటల దినమే అది. ఇవన్నీ ఎవడు ప్రవేశపెట్టాడు? నీ గ్రంథం చెప్తుందా మాట? దేవుని జీవంగల వాక్యాలు పెట్టిందా? ఎందుకైనా మనుస్మృతిలో ఆ మను అని రాసిన వ్యక్తి మాట నువ్వెందుకు వింటున్నావు? విచిత్రమైనటువంటి మూఢనమ్మకాలు. రాత్రికాల సమయంలో ఉప్పు ఇవ్వద్దు, ఎల్ల మధ్యలో నోట్లు పెట్టి ఇవ్వద్దు, ఏందా ఇంకా ఏందది, ఈ దిక్కు నుంచి పొయ్యిలో కట్టెలు పెట్టొద్దు. అరే చెప్పరా, నైట్ టైంలో చెట్లు ముట్టొద్దు, రాత్రిపూట గోర్లు కత్తిరించుకోవద్దు,
పిల్లి కనబడితే దాటిపోవద్దు అమ్మా, తుమ్మితే ఆగిపోవాలి, సరి సంఖ్యకేమో ఆగాలి, బేస్ సంఖ్యకి వెళ్ళిపోవాలి. ఇట్టాగే ముందుకు సాగితే నువ్వు టపాకని పైకి వెళ్ళిపోతావు. ఎక్కడే ఆచారాలు? పడుకునేప్పుడు తూర్పు దిక్కు తల పెట్టాలా, ఇటుపక్క కాలు పెట్టాలా? ఎందుకు అటుపక్క పెట్టి దయ్యం వచ్చి లాక్కపోద్దని కాలు పట్టుకునేమన్నా? ఎప్పుడు చెప్పాడు ఇవన్నీ నీకు? ఏ మూఢ నమ్మకాలు ఇవి? ఎందుకు క్రైస్తవంలోకి వచ్చాయి? ఎందుకని మీకు వచ్చాయి నాయన? వర్తమానంలో నీకెందుకు వచ్చాయి? విచిత్రమైనటువంటి ధోరణిలే. ఇల్లు దాటేటప్పుడు కుడికాలు దాటాలి, కుడికాలతో లోపల పెట్టాలి, ఎడంకాలు పెడితే మనసులో ఏదో ఆలోచన, ఎడంకాలు పెట్టినది నేను అని. అయ్యో, ఇలాంటి వాటి నుంచి మీరు బయటకు రాకపోతే ఎలాగ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు? ఇలాంటి వాటిని మీరు జయించకపోతే ప్రభు మిమ్మల్ని ఎప్పుడు మెచ్చుకుంటాడయ్యా? ఇప్పటికీ నేటికి విశ్వాసఘాతకులుగా ముష్కరులుగా ఉండిపోదామా? అన్యజన సంబంధమైన ఆచారాలు శకునాలు చూస్తేనేగా ఇంకా నయమైంది. క్రైస్తవుల పెళ్ళిళ్ళు చూడాలా. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. ముహూర్తం 11:50 పైన బైబిల్ వచనము, కింద మనుస్మృతి గ్రంథం వచనము. బలి అయ్యేవారు నాయన. శుభముహూర్తము. మళ్ళీ ఆ శుభముహూర్తానికి దేవుడు వచ్చాడట. ఏది? మనుస్మృతి గ్రంథం ప్రకారం పెట్టి ముహూర్తానికి దేవుడు రావాలా. మన కోరికలు, మన ఆశలు ఆయన ఎందుకు వస్తాడయ్యా? భిన్నమైనటువంటి ధోరణులు. ఇంకా కొన్ని ఉంటాయి. ఎట్లా? ఇంటి ముందు ఈ చెట్టు ఉండొద్దు, ఇల్లు కన్నా దాటి ఈ చెట్టు ఎదగొద్దు. చెట్టు అయ్యాది, నీళ్ళు అయితే ఎదుగుతుంది, దాని ఏం తప్పు ఉంది? ఎంత కూర. నాకు ప్రవక్త సో మెనీ సూపర్స్టిషన్స్, సో మెనీ కస్టమ్స్ అనగానే కరెక్టే ఉన్నాయి మన దగ్గర. ఎక్కడ పోయినాయి అవి? అవన్నీ జయించాలనే ఎంత మంచిగా చెప్పాడు చూడండి. ఆ యొక్క అంశం పేరు కూడా ఇండియా ట్రిప్ రిపోర్ట్ అని పెట్టాడు మంచిగా. ఎక్కడి కర్మ, ఎక్కడి దినాలు ఇవన్నీ? చనిపోయిన వెంటనే మళ్ళీ ప్రతి నెల మాసకాలు. క్రైస్తవులు పిండం పెట్టక చూసారు ఎప్పుడన్నా? అంటే పిండం పెట్టే క్రైస్తవులు లేరనుకుంటున్నారేంది మీరు? ఇంకా ఉన్నారు. పిండం పెట్టే స్టోరీ చూడండి. ఈయన మరణిస్తాడు, ఒక మంచి భోజన పదార్థం చేస్తారు, ఒక విస్తరలో అక్కడ పెడతారు, వెయిట్ చేస్తారు ఎప్పుడు కాకి వచ్చి తింటుందా అని. ఎందుకు? ఇతగాడు ఆత్మరూపంలో కాకిలో దూరి కాకిలోంచి తింటాడు. ఆయన బతుకున్నప్పుడు తిన్నా సరిపోయినట్టు కాకిలో తినాలి. ఇప్పుడు అది బతుకున్నప్పుడు తినే కొవ్వ పొట్టొచ్చే, కాకిలోంచి వచ్చి తినాలా? అయ్యయ్యో, వాళ్ళు నమ్మితే వాళ్ళు నమ్మనివ్వండి అయ్యా, నేను వాళ్ళని అంట్లా. అలాంటివి నువ్వెందుకు పట్టుకున్నావంటారు నిన్ను? అసలు ఇలాంటి పిచ్చి ఆచారాలే కదా క్రైస్తవ్యంలో. ఒక సంఘంలోనే గుంపులు విధించబడ్డాయి. నేను ఈ మాట చూడండి. నేను ఇట్లా ఒక సహోదరుడితో ప్రయాణం చేస్తా ఉన్నా. ఒక పేద చర్చ కనబడింది. ఇది కాపుల చర్చ్ బ్రదర్ అన్నాడు. ఓరి దేవుడా, నేను పోతుంటే ఇది షావుకారు ఇల్లు, ఇది కొమటోళ్ళ ఇల్లు అని చెప్పినట్టు ఇది కాపుల చర్చ్, ఇది రెడ్డోళ్ళ చర్చ్ అంటారు. చర్చిలు కూడా కులాల విధంగా విభజించబడ్డాయా? లేదు బ్రదర్, మా చర్చ్ మొత్తం రెడ్డినే ఉంటారు. అయితే మీ పాస్టర్ పెద్ద రెడ్డోడై ఉండొచ్చు. ఇది కాపుల చర్చ్. ఈ ఊర్లో 2 చర్చిలు ఉన్నాయి. ఇది మాలమాదిగల చర్చిలు, ఇవి 2. నేను ఫస్ట్ క్రైస్తవాన్ని నమ్మడం మొదలుపెట్టాక మా బంధువులు ఒకరు అన్నారు, రే ఆ మాలమాదిగల మతం తీసుకున్నవేంద్ర అన్నాడు. అంటే అన్న, ఓ అటైతే అమెరికా మొత్తం మాలమాదిగలే, వాళ్ళందరూ అదే మా మత పోలే వాళ్ళంతా. అంటే అమెరికా మొత్తం మా ఆయనకల్లే ఉంది, యూరోప్ అంతా ఇదే మతం ఎక్కువ ఉంది. ఎంత సంకుచితమైనటువంటి ఆలోచన విధానం చూడండి ప్రజలది. కుచించుకుపోయే విధానాలు, చాలా చిన్న మైండ్లు అవి. దే ఆర్ నాట్ మెచ్యూర్. క్రైస్తవులు ఎదగడంలే, పరలోక రాజ్యం ఎప్పుడు అడుగు పెట్టరయ్యా. నా మాట వినండి, లేఖన ఆధారంగానే చెప్తున్నా. ఇలాంటి నమ్మక విశ్వాసాలు పట్టుకున్న ఏ ఒక్కరైనా సరే పరలోక రాజ్యం అడుగు పెట్టరు. నెవర్. ఈ సూపర్స్టిషన్స్, ఈ మూఢనమ్మకాలు, ఈ శకునాల్లోంచి, ఈ ఆచార వ్యవహారాల్లోంచి బయటకు రావాలా. ఎక్కడి కులము, ఎక్కడికి బైబిల్ దానికి సంబంధం లేదు అసలు. క్రైస్తవ్యం అన్యత్వం ఇడుమిడ్చుకుపోయిందయ్యా, దాన్ని ఇరుక్కుపోయింది. అది క్రైస్తవ్యంలో ప్యాగనిజం ఎట్లా ఇరుక్కుపోయిందో, ఇప్పుడు క్రైస్తవ్యంలో ప్యాగనిజం ఇరుక్కుపోయింది అంటుంటే లేఖనాలు చూపించి తప్పని చెప్పగానే ఆమెన్ అన్నది. మరి అదే క్రైస్తవ్యంలో ఈ ఇండియా యొక్క మతాచారాలు దూరాయి. వాస్తు దూరిందంటే ఆమెను రాదు, కులం దూరిందంటే ఆమెను రాదు. ఎందుకంటే అది గుచ్చుతుంది కాబట్టి. ఇప్పుడు
మనం మార్చుకోవాలయ్యా సంగమా, మనం మార్చుకోవాలి. ప్రజలు ఎప్పుడు కూడా అలా ఉండడానికి దేవుడు ఇష్టపడతలా. దేవుడు మనల్ని వీటన్నిటిలో నుంచి బయటకు రావడానికి ఇష్టపడతా ఉన్నాడు. కుల వ్యవస్థకి బైబిల్కి సంబంధం లేదు, అన్యమత ఆచారం. నువ్వు దేవునికి నిజంగా నమ్మకమైనటువంటి దాసుడిగా ఉండి ఆయన రాజ్యంలోకి రావడానికి నువ్వు ఇష్టపడుతున్నట్లయితే కనుక నేను నీకు ఇచ్చే సలహా ఒకటే, అన్యమత ఆచార సంబంధమైన సంస్థ నువ్వు దాని నుంచి విడుదల పొందుకో. మీరు వివాహాల విషయంలో, అయ్యా నా వివాహ విషయంలో నేను కులానికి అతీతంగా పెళ్లి చేసుకున్నా, ఇప్పుడు నేను చెప్పడానికి నేను అర్హుని కాబట్టి. నేను నా జాబ్ల విషయంలో కూడా చివరిలో నాకు ఆ ప్రత్యక్షత అత్యంత బలంగా పట్టుకోగలిగిన. చివరికి నేను అప్లై చేసిన నా జాబ్ అప్లికేషన్ కూడా ఓపెన్ కేటగిరీలో అప్లై చేశాను. నా మాట వింటున్నారా? కుల ప్రతిపాదికలు నేను చేయలే, జనరల్ ఓపెన్ కేటగిరీలో నా జాబ్ అప్లికేషన్ ఇచ్చుకున్నాను. నేను అంటే గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసేటప్పుడు అది వస్తే వస్తుంది, పోతే పోతే వదిలేసాను. దాన్ని ప్రభువులో ఇవ్వాలి. నాకు తెలిసి ఇద్దరు సహోదరులు అట్టాగే క్రైస్తవులు అని పేరు మార్పించుకుంటే జాబులు రావని చెప్పేసి చాలామంది చెప్తున్నా, చివరికి సంతకం పెట్టే ఎంఆర్ఓ కూడా అరిచినా అయినా సరే వాళ్ళు క్రైస్తవులుగా మార్చుకున్నారు, అయినా వాళ్ళు జాబులు కొట్టారు. అట్ట కావ మన పెళ్ళిళ్ళు దేవుని పైన ఆధారపడి దేవుడు మన పెళ్ళిళ్ళు చేయడా, ఉద్యోగాలు ఇవ్వడా? అవిశ్వాసము, నమ్మకం లేదు. ఫస్ట్ మనం బ్రతకలేని మన అవిశ్వాసాన్ని మనల్ని ఇట్లా పడేసే. ఏది కులాలు దాటిపోతేనే బాగుపడతామన్న విశ్వాసం లేకపోతే పరలోక రాజ్యానికి తీసుకెళ్లే విశ్వాసం ఉంటుంది మన దగ్గర. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకెళ్దాం. ఇప్పుడు నేను మరొక విషయం పంపిస్తాను చూడండి. దాని 2వ పేరా చూడండి. శూద్రుడు తన వంశంలో పుట్టిన కన్యనే వివాహం ఆడాలి. ఏదది? శూద్రుడు. కానీ ఇదే దీంట్లో 10వ అధ్యాయం ప్రకారం చూస్తే మాత్రం అగ్రకుల వర్ణస్థుడికి మాత్రం ఒకవేళ స్త్రీలు దొరకకపోతే వాడు తక్కువ కులం చేసుకోవచ్చు. తక్కువ కులస్తులకు మాత్రం పిల్లలు దొరకకపోతే అగ్రవర్ణానికి వెళ్ళొద్దు, వాళ్ళ కులంలో వాళ్ళే చేసుకొని సావాలా. ఇప్పుడు చేస్తారుగా, మీరు పెళ్ళిళ్ళు చేస్తారా? ప్రైజ్ ది లార్డ్. మీ పిల్లలకు పెళ్లి చేస్తారా? చూద్దాం. మీ భక్తి మీద బయటపడుతుంది, మీ ఆత్మ నడిపి మీద, మీ యొక్క పరలోక ప్రయాణం మీద బయటపడిపోద్ది. పెళ్ళిళ్ళు మారల దగ్గర అందరూ బయటపడతారు. వాక్యమును దాటి నా కుమారుడికి నా కుమార్తెకి పెళ్లి చేయటం కంటే వాడు బ్రహ్మచార్యంగా చచ్చిపోవడం మేలు. ఆయనకి పరలోక రాజ్యం మనకు దక్కుదు ఒక రోజున. ఆమేన్. ఆయన చిత్తమేమో ఈరోజు కనుక్కొని చేయకపోవటం కంటే అసలు వాడు ఒంటరిగా ఉండడం మేలు. అలాంటి సమర్పణ జీవితాలు కావాలి దేవుడు కోరుకుంటుంది, అలాంటి వాళ్ళని. కానీ అట్లా ఉండదు మన పరిస్థితి, ఆలోచన విధానం. అంటాడు ఎవడి వాడే చేసుకోలేదు. వైశ్యుడు వైశ్య, శూద్ర కన్యలు వివాహం చేసుకోవచ్చును. అంటే పెద్ద కులస్తులు చిన్న కులస్తులను చేసుకోవచ్చు, చిన్న కులస్తులు పైన చేసుకోవద్దు. కానీ ఇంత వివక్షత చూపిస్తున్నా కూడా ఆ కులమే నాకు కావాలి, ఆ కులమే నాకు ప్రీతి, నాకు కులం ముఖ్యము. ఏది పరలోక రాజ్యం తప్పిపోతావు, అయినా కులం ముఖ్యము. నువ్వు ముష్కరుడు అంటున్నాడు దేవుడు, అయినా ముఖ్యమే. నువ్వు విశ్వాసఘాతకుడు అంటున్నాడు, అయినా దేవుడు నాకు కులం ముఖ్యమే. దీన్ని ఏం చేయాలి మరిగా? ఇంతకు మించి ప్రభువు నీతో ఎట్లా మాట్లాడాలయ్యా? ఇంతకు మించి ఎన్ని మాటలు మాట్లాడాలి ప్రభు మనతో? పెందలకడ లేచి ప్రవక్తలు వెంబడి ప్రవక్తల్ని, దూతలు వెంబడి దూతలు పంపించిన రీతిగా వర్తమానం వెంబడి వర్తమానం పంపిస్తున్నా. కాపరు వెంబడి కాపర్లు అనేకులు మాట్లాడే మనం మారకపోతే ఒక రోజున మనమే కదా దానికి మూల్యాన్ని చెల్లించుకొని నరకానికి పోయేది. ప్రైజ్ ది లార్డ్ అంటాడు. చూడండి ఇక్కడ మరొక విషయాన్ని చూపిస్తా. ఇక్కడ ఒక చోట 2వ అధ్యాయం 137వ శ్లోకంలో భలే ఉంటుంది తెలుసా. ఒక చిన్న విషయం రాస్తాడు. శూద్రుణ్ణి బ్రాహ్మణులు ఎప్పుడు గౌరవిస్తాడంటే 90 సంవత్సరాలు దాటిన తర్వాతే గౌరవిస్తాడట, గౌరవింపదగిన వాడు. నేను శూద్రుణ్ణి, నన్ను నా యొక్క జీవితంలో 89 సంవత్సరాల వరకు వాడు నన్ను గౌరవించాల్సిన అవసరం లేదు. నాకు 90వ ఏటలోనే నన్ను వాడు గౌరవించడం ప్రారంభించాలా. అప్పటిదాకా నేను బతుకుతానా? 90 ఏళ్ళు దాటి ఎవడైనా బతికేది? 100లో 2-3 బతుకుతారు. నా మాట వింటున్నారా? తర్వాత కొంచెం వేగంతో కొన్ని విషయాలు చెప్పాలా. చివరికి బ్రాహ్మణుడైనా సరే మంచి గమనించండి, 2వ అధ్యాయం 158వ వచనం ప్రకారంగా ఆ మనుస్మృతిలోనే వేదాలు చదవకపోతే బ్రాహ్మణుడైనా వ్యర్థుడే.
వాడు శూద్రునితో సమానం. బ్రాహ్మణుడైనా వేదాలు చెప్పితే శూద్రునితో సమానమే వాడు. ఇప్పుడు నేను మీ అందరికీ ఆ గ్రంథాన్ని పంపిస్తాను, చూడండి. ఇంటికి వెళ్ళాక చదువుకోండి. కరెక్ట్గా ఒక 40 నిమిషాలు కేటాయిస్తే ఫటాఫట అయిపోతుంది అది. మళ్ళీ ఎక్కడి నుంచి చదువుతున్నాడు అని చెప్పి మీరు అనుకునేరు. అయ్యా వచ్చిందా? వచ్చిందయ్యా? ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఇప్పుడు నేను పాస్టర్ ఉన్నాడు, బోధ చేస్తున్నాడు. ఎందుకయ్యా ఒకేసారి 4 కులాలు చేసిన నాకు చెప్తున్న గ్రంథానికి, ఒక మనుషుడి నుంచి సమస్తమును చేయబడిందని చెప్తున్న గ్రంథానికి వ్యత్యాసం లేదా? వీరు వేరు వివక్షత ఉన్నది, ఒక్కొక్కరితో ఇంకొకటి పదకూడదు, ఒక్కొక్కరితో ఇంకోటి వివాహం చేసుకోకూడదని వివక్షత చూపిస్తున్న గ్రంథానికి, పక్షపాతం లేకుండా అందరూ సమానమైన గ్రంథానికి వ్యత్యాసం లేదా? కంటికి కన్ను పంటికి పన్ను చెప్తున్న గ్రంథానికి, క్షమించురా అని చెప్తున్న గ్రంథానికి వ్యత్యాసం లేదా? అయినా మనం పాటిస్తున్నది అన్యాచారమేగా. ఇవన్నీ మనలో డివిజన్స్కి కారణమవుతున్నాయి, భేదములు కారణమవుతున్నాయి. దీన్ని బట్టి ప్రవక్త అంటాడు చూడండి ఒక చోట. ఒక వర్తమానం చదివి మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. 57-0306. కొంచెం వేదన అండి. ఈ డివిజన్స్ గురించి ప్రవక్త మాట్లాడిన మాట వినండి. 57-0306 దాని 16వ పేర. We understand that they come to a place called Kadesh Barnea. కాదేషు బర్నబా అనేటువంటి స్థలానికి వచ్చారు వాళ్ళు. That was the judgment seat or a testing line for all of Israel. And God always blessed His children by His word. Did you hear that? God tests His children by His word. If you believe His word, God tests you by the word. Now దానిలో 19వ పేర చదువుతుంది. God has a program, దేవుడికి ఒక ప్రణాళిక ఉన్నది. and that program is written in His word. ఆ ప్రణాళిక ఆయన వాక్యములోనే ఉన్నది. And His word said we should be one all together. ఆయన వాక్యం సెలవిస్తుంది మనమందరము ఒకరమై ఉండాలి, ఏకత్వమై ఉండాలి. Not a divided divisions. మనము విభాగించబడినటువంటి విభేదాలు కలిగిన వ్యక్తులుగా మనం ఉండకూడదు అన్నదే ఆయన వాక్యంలో ఆయన పెట్టిన ప్రణాళిక. నేడు ఎట్లా ఉంటుందంటే కులంలో చేరమా సంఘం అవసరం లేదు ఇక మనకు, అంతే కదయ్యా. కులం వెనకాల సపోర్ట్గా సంఘంలో ఏకత్వాన్ని తీసుకురమ్మని ప్రభు చెప్తా ఉంటే, కానీ ఏమైపోయిందంటే ఇక్కడ విభేదాలు వచ్చేసాయి, వేరు అయిపోయినారు. వాక్యానికి విరుద్ధం కాదా? వర్తమాన రూపంలో చూపించిన, వాక్య రూపంలో చూపించిన, అన్యమత ఆచార గ్రంథాలు చూపించిన మనం దుష్టులము, ముష్కరులము, విశ్వాసఘాతకులమే. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఇష్టపడుతున్నారు కులాన్ని? సరే, ఎంతమంది మార్చుకోవాలనుకుంటున్నారు? ఆశీర్వదించబడతారయ్యా. ప్రభు వాక్యానికి లోబడండి. దేవుడు మనల్ని అందరినీ ఒక్కటిగా ఉండమంటున్నాడు, వేరువేరుగా ఉండమని చెప్పడంలా. విభేదాలు కలిగి డివిజన్స్ కలిగి ఉండమని ఎన్నడూ చెప్తలేడు ఆయన. ఇలాంటి అన్యమత సంబంధమైన ఆచారాలు పాటించినప్పుడు అన్యజనుల చేతికి అప్పగించబడతాము. లేనిపోయినటువంటి అన్ని రకాల యొక్క సమస్యల కారణాలు అవే. అనారోగ్యాలకు, బాధలకు, అయ్యా ప్రమాదాలకు కూడా అనేకమైన కారణాలు అవేనయ్యా. వాటిలోంచి మనం బయటకు వచ్చినప్పుడు దేవుడు మళ్ళీ ఆశీర్వదించేది. ఆమేన్. చివరికి ఒక కొటేషన్ చదువుకొని మనం ముగించేద్దాం. 60-0210M 60-0210M దాంట్లో 2వ పేర చూడండి. Speaking of divine healing, అమ్మా కరెక్ట్ చదువుతాను. speaking of divine healing, దైవికమైన స్వస్థత గురించి మాట్లాడినట్లయితే I do not know how it is in this island. ఈ ద్వీపంలో, ఈ ప్రాంతంలో అది ఎలాగున్నా నాకు తెలీదు. But speaking for the rest of the world that I have traveled, నేను ప్రయాణించినటువంటి మిగిలిన ప్రపంచం అంతటి గురించి ఒకవేళ మాట్లాడినట్లయితే divine healing
దేవునిలో ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులైన వారికి దైవికమైన స్వస్థత చాలా ప్రాముఖ్యముగా అవసరము. Then all our sick bodies put together. See the sick body of Christ being separated. You know. అక్కడ అనారోగ్య సంబంధమైన దేవుని యొక్క భాగము, ఇప్పుడు మనం అందరం దేవుని యొక్క శరీరంలో భాగమేనా? దాంట్లో ఒక భాగము అనారోగ్యమైంది. ఆ ఒక్క భాగాన్ని కనుక పక్కన పెట్టి చూస్తున్నట్లయితే మీకు తెలుసా, డివిజన్స్, ఆ భేదాలు, ఆ వేరుపాట్లు, వర్గాలు వేరువేరుగా ఉంటున్న విధానాలలో మన యొక్క భౌతికమైన దేహాలు బాగుపడడానికంటే మునుపు దేవుని యొక్క శరీరంలో భాగాలైన మీలో రోగిగా వ్యాధిగ్రస్తంగా ఉన్నటువంటి ఆ విశ్వాసి బాగుపడడం చాలా ముఖ్యమంటున్నాడు ఆయన. మనం అందరం కలిసి నిలబడాలయ్యా. వి విల్ ఫాల్. మనము కలిసి దేవుని యొక్క లేఖనాల ప్రకారం ఏకత్వంలో ఉంటేనే కలిసి నిలబడగలుగుతాము. కానీ వేరువేరుగా ఇలాంటి డివిజన్స్ కనుక మనం అవకాశం ఇస్తే వి విల్ ఫాల్, ఖచ్చితంగా పడిపోతాం. ఒంటిగా నుండే పట్టణమైన, స్వేచ్ఛగా నుండే గోరువాడైన ఎన్నటికైనా పాడైపోతాడు. ఒంటిగా నుండే పట్టణమైన, స్వేచ్ఛగా నుండి గోరువాడైనా ఖచ్చితంగా పాడైపోతాడు, చచ్చిపోతాడు వాడు ఆత్మీయంగా. అందుకే ప్రభు పంపించేప్పుడు ఈ శిష్యులు ఇద్దరిని పంపించడం గల కారణం అదే. ఒక్కొక్కడిగా పంపిస్తే చచ్చిపోతారయ్యా. దేవుడు సావాసాన్ని పెట్టింది మనమందరం సమానమని చెప్పడానికి. అయ్యా ఇప్పుడు నేను అడుగుతాను, కుల వ్యవస్థ అని చెప్పి దాన్ని ముద్దు పెట్టుకుంటున్నారే, ఒకసారి వెళ్ళి బ్రాహ్మణుని నీ కాళ్ళు గడగమని చెప్పి అడుగు. కానీ ఈరోజు జరిగే ప్రభాతి భోజనంలో ఇక్కడ ఎవరిని గడవని నీ కాళ్ళు గడుగుతాడు, ఎందుకంటే ఇక్కడ అందరూ సమానం కాబట్టి. ఆ బయటికి వెళ్ళో సరే నీకంటే అగ్ర కులస్తున్న ఒకసారి నీకు హగ్గిచ్చి కాళ్ళు గడుగుమని చెప్పు. అప్పుడు ఒప్పుకుంటే కుల వ్యవస్థ గొప్పదని. నీళ్ళ ఇవ్వడాడు తాగడానికి, కాళ్ళు గడుగుడు అంటే కాళ్ళు గడుగుడు. అసలు నా కాళ్ళు గడుగు రానివాడు అక్కడక్కడ నరికి చంపేస్తాడు వాడు, అలా కులస్తులు 10 మంది పిలిపించి. కానీ బైబిల్ ఏం చెప్తా ఉంది? ప్రభువునని బోధకుడనని నన్ను అన్నారో చూసారా, నేనే మీ పాదాలు గడుగుతున్నా, మీరు ఒకడు అలాగ చేసుకోమన్నాడు. ఆ ఒక్క మాటలో వర్ణ వ్యవస్థ మొత్తం ఎగిరిపోయింది. దానికి స్థానమే లేదు అసలు అక్కడ. ఆ మూఢనమ్మకాల్లోంచి, ఆ అన్యమత ఆచారాల్లోంచి ముష్కరులుగాను విశ్వాసఘాతలుగా కాకుండా మీరుండినట్లుగా మీరు జాగ్రత్త పడండి. ఆ అన్యమత ఆచారాల నుంచి మీరు బయటకు రండి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరులు పీటర్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. ఇంతవరకు ప్రభావమైన మీరేకుల కింద భద్రపరిచి మరొకసారి మీకు సన్నిధానంలో ఉంచిన విధానానికి స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా, ఈ యొక్క ఆరాధన అంతట్లో క్రమముగాను మర్యాదగాను జరిగించి ప్రభా నాయన మీకు నామ మహిమ గ్రంథార్థము ఆయన ఈ స్థుతుల మీద ఆశీర్వాదం విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటాం. పరిశుద్ధ ప్రేమ దేవాయస్య మీకు స్తోత్రం వందనాలు. వచ్చిన ఆత్మను జ్ఞాపకం చేసుకునండి. విత్తబడిన వ్యక్తులైనా లేఖనంలో జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభా పరిశుద్ధ మీకు దాసు ద్వారా నాయన ఏదైతే ఒక తెలియక కావాల్సిన వర్తమానము పరిశుద్ధ నా తండ్రి నాయన ఇదిగో ప్రభా ప్రవక్త గారు నాయన ఇదిగో ఇండియా దేశం వచ్చినప్పుడు ప్రభా ఆయన ఏదైతే చూసి ఉన్నాడో, ఏవైతే ఆచారాలు ప్రభా నాయన ఇదిగో తండ్రి ఇదిగో నాయన మీకు స్తుతులు స్తోత్రాలు అనేకమైనటువంటి నాయన ఆచారాలలో ప్రభా ఉంటుండగా నాయన ఇదిగో దేశం గురించి, ఇక దేశం యొక్క అలవాట్ల గురించి వారు పాటిస్తున్నటువంటి నాయన ప్రభా దేవా నాయన ఇదిగో తండ్రి వారు తండ్రి జీవిస్తున్నటువంటి విధానం బట్టి నాయన సమస్తము నాయన మీరు మాట్లాడిన దేవుడు నాయన మీ యొక్క ప్రవక్త ద్వారా నాయన నిజంగా నాయన ప్రభా యేసయ్య ఇదిగో తండ్రి మాకు కావలసినటువంటి నాయన మాకు తండ్రి ఇదిగో వాక్యానుసారంగా ప్రభా నాయన మీకు లేఖనానుసారంగా ఏ విధంగా జీవించవలసి ఉంటున్నామో దానిని ప్రభా తెలియజేయటకే ప్రభా నా దేవా నాయన మీకు స్తోత్రం నా తండ్రి మీరు ముందుగానే ఒక ప్రవక్తను పంపి నా దేవా నాయన ఇదిగో తండ్రి ఇక దేశంలో ఉన్నటువంటి నాయన సమస్తము ప్రభా తెలుసుకునేలాగా చేసి ప్రభా నాయన దానికి ప్రభా తండ్రి నాయన ఇగో గ్రంథానికి ప్రభా నాయన ఇదిగో తండ్రి అన్యులు ఆచరించినటువంటి ఇక గ్రంథానికి ప్రభా తండ్రి ఇక బైబిల్కి ప్రభా ఎటువంటి వ్యత్యాసం ఉన్నదో నాయన సమస్తమును నాయన మీరు బయలుపరిచిన దేవుడు అంటున్నారు.
ప్రభా నాయన ఈ దినంలో ఈ యొక్క గడియలో ప్రభా మీరు నాతో మాట్లాడినా అండి ప్రభా అది మాకు తండ్రి నాయన ప్రభా పరలోకానికి కాదు తండ్రి కదా ప్రభా కావలసినటువంటి నాయన యొక్క మార్గం సిద్ధపరచటకే ప్రభా మాకు తండ్రి మాతో మాట్లాడాలని మీకు విశ్వసిస్తూ ఉంటున్నాను. అవునైనా ప్రభా అనేకమంది ఆచారాలు సాంప్రదాయాలు ఇంకా నాలో మాలో ఉంటుండగానైనా ప్రభా వాటిని అన్నింటినీ విడిచిపెట్టినట్టు సహాయం తెచ్చి ప్రభా ఇది తండ్రి కృపల మధ్య అన్ని ఆచారాలు ప్రభా ఏది కూడా ప్రభా నాలో మాలో ఉండకున్నట్టు సహాయం తెచ్చి తండ్రి మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంకా ప్రభా తండ్రి నాని పరిశుద్ధ ఇదిగో అన్యత్వము తండ్రి క్రిస్టియానిటీ వర్సెస్ ఐడియాలజీ ప్రభా ఇదిగో తండ్రి నాన్న ముందు మాట్లాడిన దేవుడు అంటున్నారు. ఇంకా అనేకమైనటువంటి ఆచారాలు ప్రభావ ఉంటున్నాయి నాయన వాటన్నిటి గురించి ప్రభావ తండ్రి నాన్న మీకు తెలియజేయమని ప్రార్థిస్తాం. ప్రభా మీకు స్తోత్ర వాస్తు గురించి కూడా మాట్లాడిన దేవుడు అంటున్నారు. పరిశుద్ధ వాస్తు అనేది ప్రభా అది బైబిల్కి సంబంధమే లేదని ప్రభా బైబిల్లో అసలు అటువంటిది లేనే లేదని ప్రభా మీరు స్పష్టంగా ప్రభా తల్లి మాట్లాడిన విధానం స్తోత్రం వెళ్ళప్పుడు తండ్రి నాయన మీకు తల్లి లోబడే పిల్లలుగా ఉన్నట్టు సహాయం చేయండి. ఆ వాక్యం అవునంటే అవును కాదంటే కాదన్నట్లు సహాయం చేయండి. దాని ప్రకారం మాత్రమే జీవించడానికి సహాయం చేయండి. ఇంకా ప్రభా మాలో ఉన్న లోటుపాట్లను ప్రభా తండ్రి సరిచేయమని ప్రార్థిస్తాము. ఇంకా సరిచేయబడటకు నాయన సరి చేసుకోవడానికి మేము వచ్చి ఉంటున్నాం. తండ్రి మీరు నాతో మాట్లాడిన ప్రభా మేము విశ్వసిస్తూ ఉంటున్నాం. దేవానాయన మీకు స్తోత్రాలు. ఇక నుంచి ప్రభా తండ్రి ప్రభా తండ్రి మా వాటన్నిటిని మేము విడిచిపెట్టినట్టు సహాయం ఇచ్చేయండి. మాత్రం దేవా ఇదిగో తండ్రి నన్ను బలహీనులను ప్రభా రక్త మాంసములు కలిగిన వారు తండ్రి మాలో అనేకమైన లోటుపాట్లు ఉన్నాయి ప్రభా వాటన్నిటిని సరి చేసుకునేందుకు సహాయం ఇచ్చేయండి. ప్రభా నా తండ్రి నాయన మీకు స్తోత్రాలు. మీకు దాసుని మేస్తగా పెంచినాము. నాయన సంఘ కాపురి ద్వారా ప్రభావ మీరు మాట్లాడాలని స్తోత్రాలు. ప్రభా విన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. నా ప్రియ సహోదరి సహోదరులు ప్రభా నిజంగా ప్రభా ఇదిగో వాక్యముకు ప్రభా చెవి ఇచ్చి ప్రభా తండ్రి వారి యొక్క హృదయమును ప్రభా మీ తట్టు తిప్పుతూ ఉంటుండగా ఆయన వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. తండ్రి ప్రతి ఒక్కరు ప్రభా తండ్రి మీ నామకు మహిమకరంగా జీవించినట్లు తండ్రి మీ యొక్క పత్రికలుగా జీవించినట్లు ప్రభా మీకు నడిచే పత్రికలుగా మీ ముందున్నట్లు సహాయం దయచేయండి. ఎవరైనా ఎస్ఐ స్తోత్రాలు ఇంకా ప్రభా ఇదిగో దాన్ని సాయంకాలం జరగబోయేటువంటి నాయన కోరికల ప్రభా నాయన కోసం మీరే తోడు నడిపించి సహాయం చేయండి. అంతము ప్రభా అంతం వరకు ప్రభా నా దేవా నాయన ఎస్ఐ స్తోత్రాలు మీరే కాచి కాపాడకు ప్రభా నడిపించి సహాయము దయచేయండి. మహోన్నతుడు మహాగణుడు మా ప్రభురక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించున్నాము. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కూర్చోండి. ఒక చిన్న మాట, నేను ప్రార్థనలో ఉండగా దేవుడు నాకు ఇచ్చిన తన ఒక చిన్న వచనం చూడండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం 21వ వచనం చూడండి. ఒక చిన్న మాట, ఒక 2 నిమిషాలు. 18వ అధ్యాయం 21వ వచనం. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి ఎన్నళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తలబడుచున్నారు. ఎన్నళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్యలో ఇంకా నలిగిపోతారు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి. యెహోవా దేవుడై బైబిల్ సత్యమై వర్తమాన సత్యమై ఇటువైపు వచ్చేయండి. బయలుదేవుడైతే వాణిని అనుసరించు. బయలుదేవుడు సత్యం అనిపిస్తే హిందుత్వం కరెక్ట్ అనిపిస్తుంటే మనుషుమతి కరెక్ట్ అనిపిస్తే అటు వెళ్ళిపోండి. రెండింటి మధ్యలో నలిగి సాగబాకండి. నా మాట విన్నారా? ఎవడిని దేవుడు అనుకుంటున్నావో ఆ వారి ఆజ్ఞలు విందాము. దేవుడు యెహోవా అనుకుంటున్నావా, ఆయన ఆజ్ఞలు విందాం. లేదు అన్ని దేవతలే మనకు దేవుళ్ళు అనుకుంటున్నారా, అటువైపు అటు వినండి. 2 తలంపుల మధ్యలో మాత్రం ఉండడానికి దేవుడు నోట్లో చుమ్మేస్తానన్నాడు ఆయన. ఆ ఒక్క మాట జాగ్రత్త. ఆ మాటతో నేను మిమ్మల్ని వదిలేస్తాను. మొక్కరిచ్చి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడ కృపమేడ మీకు స్తుతులు స్తోత్రాలు ఆయన. ప్రభువా నిజంగానే మనుషులకి ఆచారాలు కట్టడాలు ప్రభు నీ వాక్యం నిరర్ధకం చేస్తూ ఉన్నాయి. ఆ నిరర్ధకం చేయబడుతున్న వాక్యం వల్ల మాకు ఏమాత్రం కూడా లాభం కలగడం లేదు నాయన. మా జీవితాలు, మా కుటుంబాలు, మా భక్తిలో ఏమాత్రం ఎదుగుదల లేదు కనుక ప్రభు ఈ ఆచార సంబంధమైన కట్టడాల్లో నుంచి మేము విడుదల పొందినట్లే మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. ఆ వాస్తు నుంచి మమ్మల్ని విడుదల పొందించారు నాయన. ఆ వాస్తును మేము జయించినట్లుగా మాతో మాట్లాడారు ప్రభువా. దానిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నా ప్రభువా. ఈ కులం అనేటువంటి వ్యవస్థలో నుంచి, ఈ ఉచ్చులో నుంచి కూడా ప్రభు మేము బయటకు వచ్చేలాగా సహాయం దయచేయండి. మా మాటలు, మా తలంపులు ఒకలా ఉంటే
మా యొక్క జీవన శైలిలో కుల సంబంధమైన వ్యవస్థలో మేము ఎలా నడుస్తున్నామో అది మరొక దిక్కుగా కనబడతా ఉంది నాయన. అయితే మేము మిమ్మల్ని వెంబడించాలి, ఆ కుల వ్యవస్థ వచ్చిన మనుస్మృతి గ్రంథాన్ని వెంబడించాలి. ఇటు బైబిల్ గ్రంథాన్ని, మనుస్మృతి గ్రంథాన్ని, రెండు తలంపుల మధ్యలో, రెండు గ్రంథాల మధ్యలో మేము నడుచుట వలన ప్రభువా నీవు సంతోషంగా నువ్వు లేవు, మాకు నువ్వు ఏ లాభం లేదు ప్రభువా. ఏదైనా ఒకదాన్ని మాత్రమే పట్టుకుని ముందుకు సాగే భాగ్యం మాకు దయచేయండి. మా బలహీనతలోంచి మేము విజయం పొందులాగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా దోషభరితమైన ప్రతి విషయం నుంచి మమ్మల్ని మన్నించండి, క్షమించండి. కుడి వచ్చిన నీ సంఘంని జ్ఞాపకం చేసుకో ప్రభువా. వీరందరూ మీరు ఆశీర్వదించండి నాయన. వీరందరూ కూడా ప్రభువా ఆ హోషేయ ఎలాంటి తప్పిదంలో పడిపోయి శిక్షణ అనుభవించాడో అలాంటి పరిస్థితుల్లో వీరు ఉండకుండా ఉండులాగున కృప చూపి వీరిని నడిపించమని, సరిచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. వీరిని బలపరచండి. నేను అది ఎందరైతే నీ వాక్యమును విని దిద్దుబాటు అసహ్యం కాకుండా తమ్ముడు తామని సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారో వారందరూ మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రభువా వారందరికీ ఈ యొక్క ఆత్మాభిషేకం మీరు కుమ్మరించండి. దూర ప్రయాణం నుంచి చేసి ప్రయాసంతో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి ప్రయాసమును బట్టి, వారి ఆసక్తిని బట్టి వారు ఆశీర్వదించండి. కృపగల దేవా, ఈ యొక్క కానుకల్లో గుప్పిలు విప్పినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆశీర్వదించండి ప్రభువా. వారి కోసం ఆకాశపు వాక్యలు మీరు తెరవమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయినా మధ్యాహ్నకాల సమయంలో ఆ 2:30 గంటలకి తండ్రి ప్రభు జరగబోచున్నటువంటి ఆ బాప్తిస్మ కార్యక్రమంలో కూడా మీరు తోడుగా ఉండండి నాయన. సమస్తమును మీ చేతికి అప్పగించుకొంచున్నాము. నీ నామ ఘనతత్వ సమస్తము జరిగింపజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరలా సాయంకాలం 5:30 గంటలకే జరగనే ఉన్నటువంటి ఆ ప్రభురాత్రి భోజనంలో కూడా ప్రభు అంతట్లో మీరు తోడుగా ఉండండి. ఏ ఒక్కరు కూడా అయోగ్యంగా దానిలో చేయి వేయకుండా ఉండేలాగా కృప చూపించండి. సహాయం దయచేసి బలపరిచి ముందు కొనసాగింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.